जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरवरधारी। गोपी जन वल्लभ गिरवरधारी। यशोदनन्दन व्रज जनरञ्जन। यशोदनन्दन व्रज जनरञ्जन। यमुनतीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय प्रभुपद जय प्रभुपद, प्रभुपद जय प्रभुपद। जय गुरुदेवा जय गुरुदेवा, गुरुदेवा जय गुरुदेवा। निताय गौर हरि बोल हरि बोल हरि बोल। निताय गौर हरि बोल, निताय गौर हरि बोल हरि बोल हरि बोल। निताय गौर हरि बोल। హరే కృష్ణ అందరికీ దాని ప్రణాములు. సో మనము ఇవాళ శ్రీమద్ భాగవతము हरे कृष्ण प्रभु जी 4వ స్కందంలోని మొదటి అధ్యాయం చెప్పుకోబోతున్నాం. హరే కృష్ణ. ఓకే, ప్రార్థనతో మొదలు పెడతాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं, यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरिः ओं तत्सत्। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा, श्री अद्वैत गदाधार श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. మనం ఇవాళ చెప్పుకోబోయేది ఒక అద్భుతమైనటువంటి ఒక చాప్టర్ చెప్పుకోబోతున్నాము హరే కృష్ణ ప్రభుజీ భాగవతంలో. ప్రణామాలు. హరే కృష్ణ మాసి ధన్యవాదాలు. సో భాగవతంలో 10 విషయాలు చెప్పబడితే ఉన్నాయంట అండి. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణముతయ మన్వంతరేషానుకత నిరోధో ముక్తిరాశ్రయ. ఇవన్నీ కూడా
10 విషయాలు అనమాట. శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి 10 విషయాలు. ఇందులో మన్వంతర మన్వంతర ఈశాను కథ. మన్వంతర మన్వంతర అని అంటే ఇక్కడ మనువుల యొక్క కథ. అంటే మనువు మరియు వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకులు, ఆయన మనవాళ్ళు, వాళ్ళందరి గురించి కూడా, వాళ్ళ తరాల గురించి కూడా మనం చెప్పుకుంటాం అనమాట. జస్ట్ మనం ఈ విషయాన్ని మనం విన్నంత మాత్రానే మనకి చాలా పుణ్యం అనేది వస్తుంది. అంత అద్భుతమైనటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా. ఈ టాపిక్స్ ఏంటంటే భాగవతంలో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పెట్టారు మనం ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అది వినడం వల్ల మాత్రం చేతనే మనకి భగవంతుడు కృష్ణుడు గుర్తొస్తాడు. మొదటి విషయము మనకి పుణ్యశ్రవణ మంగళ, పుణ్యశ్రవణ కీర్తన. సో భగవంతుడి యొక్క శ్రవణం ఇది భాగవతం అంటే భగవంతుడితో సమానం అనమాట. సో భగవంతుడికి చాలా అతి ప్రియమైనటువంటి భక్తుల యొక్క చరిత్ర అనమాట. సో ఇవాళ మనం చెప్పుకోబోయేది మన్వంతర అంటే మనువుల గురించి చెప్పుకుంటాం అనమాట. మనువు స్వయంభువ మను గురించి చెప్పుకోబోతున్నాం. స్వయంభువ మనువు ఏ విధంగా అయితే ఆయన మరియు ఆయన వంశం గురించి మనం చెప్పుకుంటాం. స్వయంభువ మనువు యొక్క వంశం గురించి మనం ఇవాళ చర్చించుకోబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో మొదటి శ్లోకాన్ని స్టార్ట్ చేద్దామండి. అందరు హ్యాండ్స్ రైజ్ చేయండి, భాగవతం ఉన్న వాళ్ళందరూ. ఓకే ఓకే, శశికళ మాతాజీ చదవండి మొదటి శ్లోకం. అన్మ్యూట్ చేసుకుంటారా హరే మాతాజీ? కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రణామ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, చదవండి మేడం. 32వ అధ్యాయం ప్రభుజీ. ఇది 4వ స్కందంలో మొదటి అధ్యాయం. 4వ స్కందంలో మొదటి అధ్యాయం. ప్రభుజీ నేను చదవనా? చదవండి, రెడీగా ఉన్న వాళ్ళు చదవండి. ఎస్ మొదటి అధ్యాయము. ఎస్, 4వ స్కందం. మైత్రేయ ఉవాచ మనోస్తు శతరూపాయ త్రిస్సకన్యాస్య జిజ్ఞరే అకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుతాః. అనువాదం చదవమంటారా మాకు? ఎస్ మాతాజీ చదవండి. ఈ మైత్రేయుడు పలికెను, స్వయంభూ మనువు తన భార్యయగు శతరూప వలన 3 పుత్రికలను పడిచెను. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనునవి వారి నామములు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో అయితే ఇక్కడ మనువు గురించి చెప్తున్నారు. సో మొట్టమొదటి విషయం ఏంటంటే ఇది 4వ స్కందం యొక్క మొదటి భాగం. 4వ స్కందం అనేది చాలా స్పెషాలిటీ ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ అంటే మన శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళబోయే ముందు 3 స్కందాలని రాసుకొని తీసుకెళ్ళడం జరిగింది. ఒక పెట్టెలో పెట్టుకొని తీసుకెళ్లారు 3 స్కందాలు. సో తర్వాత ఆయన అమెరికాలో వెళ్ళారు. ఆ పుస్తకాలని వితరణ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. తర్వాత చాలామంది భక్తులను తయారు చేశారు. తర్వాత ఆయన ఇస్కాన్ని సంస్థాపన చేయడం జరిగింది. తర్వాత కూడా ఆయన అప్పుడు ఈ 4వ స్కందాన్ని రచించడం మొదలుపెట్టారు. సో కాబట్టి ఇక్కడ మనకి భాష్యంలో ప్రభుపాదుల వారు మొట్టమొదటిగా ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటిగా నేను మా గురువు గారైనటువంటి ఓం విష్ణుపాద శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారికి నా నమస్కారం పెడదామనుకున్నాను. నమస్సుమాంజలు నేను అర్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి ఆజ్ఞ ఆయన ఇవ్వడం వల్లనే నేను ఈ భాగవతాన్ని రచించడం జరిగింది. ఏ విధంగా అయితే భగీరథుడు గంగాదేవిని కిందకి తీసుకొచ్చాడో, భగీరథ ప్రయత్నం అంటాం కదా, చాలా 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 కష్టమైనటువంటి పని. శ్రీమద్ భాగవతం అనేది చిన్నది కాదు. 18,000 శ్లోకాలు ఉంటాయి. 18,000 శ్లోకాలు ఉంటాయి శ్రీమద్ భాగవతంలో. సో అలాంటి 18,000 శ్లోకాలు ఉన్నటువంటి శ్రీమద్ భాగవతానికి భాష్యం రాయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే శ్రీమద్ భాగవతం అనేది పిహెచ్డి. ఓకే, మన చదువులలో ఇప్పుడు వేదాలు చెప్పేటప్పుడు వేద పాఠశాలలో పిహెచ్డి డిగ్రీ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు శ్రీమద్ భాగవతం నేర్పించారంటే వాళ్ళు టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్కి వచ్చేసినట్టు అర్థం అనమాట. అంత అంత నాలెడ్జ్, అంత జ్ఞానం, అంత లోతు ఉందన్నమాట ఈ శ్రీమద్ భాగవతం. కాబట్టి అలాంటి అద్భుతమైన ఈ శ్రీమద్ భాగవతాన్ని భక్తి వేదాంత భాష్యము అనేటువంటి భాష్యాన్ని రాసించారు. ఈ భాష్యం పేరు ఏంటంటే మనం చెప్పుకునేటువంటి భాష్యం పేరు భక్తి వేదాంత భాష్యము అని చెప్తున్నారు.
మా గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే నేను ఈ 3 స్కందాలని రాయగలిగాను, 4వ స్కందాన్ని రచించడానికి ప్రారంభం చేస్తున్నాను అని మొట్టమొదటిగా శ్రీ చైతన్య మహాప్రభుకి నమస్కారాలు చెప్తున్నానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమో నమః. చైతన్య మహాప్రభు ఈ ఈ సంకీర్తన ఉద్యమం, ఇస్కాన్కి పూర్తి పేరు ఏంటంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ. ఇది అంతర్జాతీయ సంస్థ. మొట్టమొదటి విషయం కృష్ణ చైతన్య సంస్థ. దీని పేరు కృష్ణ చైతన్యము అంటే సంకీర్తన ఉద్యమము. ఇస్కాన్ అంటే ఏంటి? ఇస్కాన్ అంటే బిల్డింగ్ కాదు. ఇస్కాన్ అంటే ఎవరు కాదు, మనుషులు కాదు. ఇస్కాన్ అంటే ఏమిటి అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్యము యొక్క సంస్థ. అంటే హరే కృష్ణ ఉద్యమము లేకపోతే సంకీర్తన ఉద్యమం. ఇది కూడా ఒక ఉద్యమం. ఉద్యమం అంటే మూమెంట్. ఎలాగైతే మన ఇండిపెండెన్స్ మూమెంట్ ఎలా ఉందో అలాగే ఇది కూడా స్పిరిచువల్ ఇండిపెండెన్స్ మూమెంట్. ప్రతి జీవికి కూడా స్వతంత్రం అనేది లేదు. ఎందుకంటే మనం అందరం కూడా పరతంత్రులమే, మాయ చేత చిక్కుకొని ఉన్నాం. కాబట్టి మనకి స్వతంత్రాన్ని ఇవ్వడానికి నిజమైనటువంటి స్వతంత్రం అంటే భగవంతుడి యొక్క దాసత్వమే అనే విషయాన్ని మనకి శ్రీ చైతన్య మహాప్రభువుల వారు మనకి చూపించడం జరిగింది. శ్రీ చైతన్య మహాప్రభువు సాక్షాత్తు కృష్ణుడే చైతన్య మహాప్రభువు కింద వచ్చి మనకి భాగవత ధర్మాన్ని 500 సంవత్సరాల కిందట నేర్పించారు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఆయన ఎలా చేసేవారు అంటే, ఆయన వీధుల్లోకి వెళ్ళి అలా చేతులెత్తి ఆయన నృత్యం చేస్తూ ఉంటే అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా భక్తులు అయిపోయేవాళ్ళంట. ఎందరో వేలాది మంది లక్షల్లో ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. అలాగా ఆయన చూసిన వాళ్ళని చూసినట్టుగా ఆయన భక్తుల కింద మార్చేశారు. ఎవరైతే ఆయన చూస్తారో వాళ్ళకి భక్తి ప్రేమ అనేది వచ్చేస్తుంది వెంటనే. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? చైతన్య మహాప్రభు ఒక చోటికి వెళ్ళారంట. అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక ధోబి బట్టలు ఉతుకుతున్నాడు. సో బట్టలు ఉతుక్కుంటుంటే చైతన్య మహాప్రభు వెళ్ళి చెప్పాడంట, హరినామం చెప్పు, హరినామం ఉచ్చరించు, హరిబోల్ అని అన్నారు. హరిబోల్, హరినామం చెప్పు, హరినామం చెప్పు అన్నారు. అయితే ఆ బట్టలు ఉతికే ధోబి అనుకున్నానంట, ఓ ఎవరో స్వామీజీ వచ్చారు, మన ఏమో డబ్బులు అడుగుతున్నారేమో అని. ఆ స్వామీజీ నాదేం డబ్బులు లేవు, వెళ్ళండి వెళ్ళండి అన్నాడంట. చైతన్య మహాప్రభు అన్నారంట, డబ్బులు కాదు, నేను డబ్బులు అడగడం లేదయ్యా, హరినామం చెప్పు, గట్టి గట్టిగా హరినామం ఉచ్చరించు, హరిబోల్ అని చెప్పు అని చెప్తే, ఇప్పుడు కష్టం అండి, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను బట్టలు ఉతుక్కోవాలన్నాడంట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పాడంట, నీ బట్టలు నేను ఉతకరా, నేను ఉతుకుతా, నువ్వు హరినామం చెప్పాను. అయితే అప్పుడు చాలా సిన్సియర్గా చెప్తున్నారు కదా చైతన్య మహాప్రభు అని చెప్పేసి ఒక్కసారి గట్టిగా హరిబోల్ అని ఆయన అన్నాడు. అన్న వెంటనే ఆయనకి ఏం జరిగింది, మళ్ళా అను అన్నాడు, మళ్ళా అన్నాడు, మళ్ళా అను అంట, మళ్ళా అన్నాడు. అలా అనేసరికి ఏం జరిగింది చివరికంటే ఆయనకి ఒక భావం అనేది వచ్చేసింది. ఆ భావంలో ఇంకా ఆయన ఒక 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 పిచ్చివాడిలాగా, ఒక ఉన్మాదిలాగా కంటిన్యూస్గా భగవంతుడి నామం తీసుకుంటూనే ఉన్నాడు ఇంకా అలాగే. సో వాళ్ళ భార్య వచ్చింది, ధోబి వాళ్ళ భార్య వచ్చి, అయ్యో మా ఆయనకి ఏదో అయింది, పిచ్చి పట్టిందేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ గారిని పిలిచింది. ఇక్కడ ఉన్నటువంటి వైద్యుడు వచ్చి చూశాడు. ఆయన ముట్టుకునేసరికి ఆయన కూడా అలాగే మొదలెట్టాడు, భగవంతుడి నామం చెప్పడం మొదలుపెట్టాడు. సో వీళ్ళిద్దరికి ఏమైందని చూడడానికి వచ్చిన మిగతా వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళకు కూడా అలాగే అయిపోయింది. సో మొత్తం ఊరంతా కూడా వాళ్ళు భగవంతుడి నామాన్ని స్మరిస్తూ వాళ్ళు జపం చేస్తూ కృష్ణ ప్రేమని పొందారట. సో అది చైతన్య మహాప్రభు మూమెంట్ అంటే. ఇది మన మూమెంట్. కృష్ణ చైతన్యం అంటే, కృష్ణ ప్రేమ అంటే సామాన్యమైన విషయం కాదు. కృష్ణ ప్రేమ అనేది భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని తయారు చేశాడు. భౌతిక ప్రపంచమే దుఃఖాలయం, అశాశ్వతం. అలాంటి దుఃఖాలయం అశాశ్వతంలో అందరూ కోరుకునేది ముక్తి, అంటే మళ్ళా పునర్జన్మ రాహిత్యము, బ్రహ్మభూత స్థితి. మళ్ళా మనకి ఇటువంటి దుఃఖాలు కలగకుండా పునర్జన్మ లేకుండా ఉండాలి, ముక్తి కావాలని కోరుకుంటారు. ముక్తి ఇచ్చేస్తాడు భగవంతుడు, ఈజీగా ఇచ్చేస్తానంట. కానీ శుద్ధ భక్తిని ఇవ్వడు, శుద్ధమైనటువంటి కృష్ణ ప్రేమని ఇవ్వడు. కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడి ఒక ఆయుర్దాయంలో ప్రతిరోజు బ్రహ్మదేవుడి ఒక రోజులో ఒకటేసారి వస్తాడు కృష్ణుడు. అంటే 400 కోట్ల సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే వస్తాడు. అలా ఆయన వచ్చినప్పుడే చైతన్య మహాప్రభు కింద వస్తాడు. అప్పుడు మాత్రమే మనకి అవకాశం ఉంటుంది కృష్ణ ప్రేమని పొందేటువంటి అవకాశము. సాధారణముగా
జీవులకి అవకాశం ఉన్నది. ఇది భాగవత ధర్మం అంటే. అది అలాంటి చైతన్య మహాప్రభువుకి మా నమస్కారం. తర్వాత ఆ చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు 6 గోస్వాములు ఉన్నారు. ఆ 6 గోస్వాములకు కూడా నా నమస్కారం. ఓకే, సో అదేంటంటే వాళ్ళెవరు? ఈ గోస్వాములు. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. మనకి ఉన్నటువంటి 6 గోస్వాములు ఎవరు వీళ్ళు అంటే, వీళ్ళు చాలా గొప్ప భక్తులండి. చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు 6 గోస్వాములు. రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు అన్నమాట. వాళ్ళు బృందావనంలో చాలా అద్భుతంగా వాళ్ళు భజన చేశారు. చేసిన తర్వాత ఎన్నో పుస్తకాలను రచించారు. చైతన్య మహాప్రభు వాళ్ళకి ఎన్నెన్నో టాస్క్స్ ఇచ్చారు. మీరు రాధాకృష్ణుల గురించి రాయమని చెప్పారు. వాళ్ళు రాధాకృష్ణుల గురించి ఎన్నో పుస్తకాలు రాశారు. చాలా అద్భుతంగా వాళ్ళు బృందావనంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఏదైతే పోయినాయి అనమాట. సపోజ్ అక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడ కృష్ణుడు లీలలు చేశాడో ఆ లీల స్థలాలన్నీ కూడా మర్చిపోయారు అందరు. దాన్ని వెలికి తీయమని చెప్పాడు చైతన్య మహాప్రభు. అన్ని వెలికి తీశారు వాళ్ళు. బృందావనంలో అద్భుతమైన పని చేశారు. సో అయితే తర్వాత వాళ్ళకి మా నమస్కారాలు. తర్వాత భక్తులైనటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురించి కూడా మనం చెప్పుకోవాలి కొంచెం స్టార్ట్ చేసే ముందు. ఎందుకంటే మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారిని తలుచుకుంటున్నారు. అంటే ఇది ఒక సిస్టమ్, వైదిక పరంపర. అంటే మనము మన గురువుని ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండాలి. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాత్ నగతి కుతోపి ధ్యాయాంస్తు వంస్తస్య యశస్త్రి సంధ్యాం వందే గురుం శ్రీ చరణారవిందం. మన గురువుని, ఆయన యొక్క యశస్సుని 3 సంధ్యలలో కూడా, త్రికాల సంధ్యలలో కూడా మనం ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనకి భక్తి అనేది వస్తుంది, లేకపోతే మనకి రాదు. చూడండి, అద్భుతమైనటువంటి ప్రార్థనలు. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతి నామినే శ్రీ వార్షభానవీ దేవి దయితాయ కృపాబ్ధయే కృష్ణ సంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః. మాధురోజ్వల ప్రేమాఢ్య శ్రీ రూపానుగ భక్తిద శ్రీ గౌర కరుణా శక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ధ్వాంతహారిణే. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరు అంటే ప్రభుపాదుల వారి గురువు గారు. సో దాంతో మనం మొదలు పెడదాం. 4వ స్కందం శ్రీమద్ భాగవతం. ఈ 4వ స్కందంలో ఏమున్న విషయాలని కూడా చెప్పుకుందాం. ఈ 4వ స్కందంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 31 అధ్యాయాల్లో ఏమున్నాయి అంటే బ్రహ్మదేవుడి యొక్క గౌణ సృష్టి, బ్రహ్మదేవుడు మరియు మనువులు ఏ విధంగా సృష్టి చేశారు. అసలు నిజంగా సృష్టి చేసింది ఎవరంటే బ్రహ్మదేవుడు కాదు, కృష్ణ భగవానుడు. సర్గ విసర్గ, అత్ర సర్గో విసర్గ స్థానం పోషణమూతయ. సర్గ అంటే మొట్టమొదటిగా అసలు నిజంగా అన్ని తత్వాలని తయారు చేసింది ఎవరు అంటే విష్ణు. తర్వాత ఉన్నటువంటి ఆ తత్వాలతోటి, మూలక తత్వాలతోటి సృష్టిని తయారు చేసింది బ్రహ్మదేవుడు. తర్వాత మనువులు, ప్రజాపతులు వాళ్ళందరూ ఏం చేశారు? ఈ సృష్టి లోపల ఉండేటువంటి జీవులని నింపారనమాట, ప్రాణులని. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టారండి. ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత ఫస్ట్ బిల్డింగ్ కట్టాలి. కట్టిన తర్వాత ఏం చేయాలి? ఆ బిల్డింగ్ ఆక్యుపై చేయాలి. బిల్డింగ్ ఆక్యుపై చేయాలంటే మనం ఎవరైనా తీసుకొని రావాలి అక్కడ కదా. అలాగే జీవుల్ని ఇక్కడ తీసుకురావాలి. అదే మనువులు చేసినటువంటి పని. అంటే గొప్ప గొప్ప ఋషులు, ఈ మనువులు, ప్రజాపతులు వీళ్ళందరూ చేసిన పని ఏంటంటే ఈ జీవులందరినీ కూడా ఫిల్అప్ చేశారన్నమాట. ఈ అపార్ట్మెంట్, ఈ 14 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో, 14 లోకాలతో తయారు చేసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో బ్రహ్మదేవుడు తయారు చేసినటువంటిది, అందులో
మనం ఏంటంటే జీవుల్ని నింపడం జరిగింది. అలాగా జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే అది మనువు చేసినటువంటి పని. సో ఇదంతా కూడా స్వయంభువ మను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఓకే, స్వయంభువ మను ఆయన బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. అలాగే సో ఎవరు ఆజ్ఞాపించారు స్వయంభువ మనువుకి ఆ, జనాభాని పెంచమని? అంటే బ్రహ్మదేవుడు ఆజ్ఞ. అయితే ఈ మొదటి స్కందంలో మొదటి 4వ స్కందంలో ఉన్నాం కదా, ఇందులో మొదటి అధ్యాయంలో ఇప్పుడు ఏముందంటే స్వయంభువ మనువు యొక్క ముగ్గురు కుమార్తెల గురించి, వాళ్ళ యొక్క వంశం గురించి చెప్పడం జరిగింది. ఇది మొదటి అధ్యాయం. నెక్స్ట్ 6 అధ్యాయాల్లో ఏం చెప్పారంటే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం, అంటే దక్ష యజ్ఞ ధ్వంసం అని చెప్పుకుంటాం. మనం దక్ష యజ్ఞం గురించి చెప్పుకుంటాం కదా, దక్ష యజ్ఞం అనేటువంటిది ఉంది కదా. సో ఆ దక్ష యజ్ఞము అది ఏ విధంగా అది ఎలా పాడైపోయింది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుంటాం దక్ష యజ్ఞం గురించి. తర్వాత ధ్రువ మహారాజ్ గురించి 5 అధ్యాయాల్లో ఉంది. తర్వాత 11 అధ్యాయాల్లో పృథు మహారాజ్ గురించి, పృథు మహారాజ్ అంటే ఆయన కూడా ఒక అవతారం, భగవంతుడి యొక్క అవతారం. నెక్స్ట్ 8 అధ్యాయాల్లో ప్రచేతసుల గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఏం తెలుసుకుంటామంటే స్వయంభువ మనువుకి ముగ్గురు కుమార్తెలు. ఈ ముగ్గురు కుమార్తెలు ఎవరు అంటే ఆకూతి, దేవహూతి, ప్రసూతి. అయితే దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అయితే వాళ్ళిద్దరికి పుట్టినటువంటి పిల్లవాడే కపిలముని. కపిలముని అంటే కూడా మళ్ళీ భగవంతుడి యొక్క అవతారమే. అలాగే ఆకూతి గురించి చెప్పడం జరిగింది అనమాట ఈ అధ్యాయంలో. పర్టికులర్గా దేవహూతి గురించి ఇంతకు ముందే మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. దేవహూతి ఏ విధంగా అయితే కర్దమ ప్రజాపతి తోటి ఆవిడ పెళ్లి జరిగింది, తర్వాత ఆవిడ పుట్టినటువంటి కపిలముని ఏ విధంగా కపిల గీతని చెప్పడం జరిగింది అనేది మనం 3వ స్కందంలో చాలా వివరంగా విన్నాం. కపిల గీతని సాంఖ్యయోగం. ఇప్పుడు మనం ఆకూతి అనేటువంటి కుమార్తె యొక్క వంశం గురించి తెలుసుకుంటాం అనమాట. ఈ స్వయంభువ మనువు బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు. అంటే 14 మన్వంతరాలు ఉంటాయి కదా, ఈ 14 మన్వంతరాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి మన్వంతరం స్వయంభువ మన్వంతరం కాదు. స్వయంభువ మన్వంతరం మొదటిది. ఇప్పుడున్నటువంటి అంటే వైవస్వత మన్వంతరం. ఇప్పుడున్నటువంటి మనువు కాదు, మొదటి మనువు స్వయంభువ మనువు. అయితే ఎందుకు బ్రహ్మదేవుడికి ఎంతో మంది పిల్లలు ఉన్నారు, మరి మనువు గురించి ఎందుకు చెప్పారు ఇక్కడ పర్టికులర్గా అంటే మనువు చాలా గొప్ప గొప్ప భగవంతుడి యొక్క భక్తుడు. ఆయన చాలా గొప్ప కృష్ణ భక్తుడు కాబట్టి మను మహారాజ్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది అని ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ శ్లోకం చదవండి. శశికళ మాతాజీ రెడీగా ఉంటే చదవండి. ఓకే, సారీ, మ్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్మ్యూట్ చేస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. ఇస్తామతే అందరికి ఛాన్స్ ఇస్తాను. ఆకూతిం రుచయే ప్రాదరపి భ్రాతృమతీం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. అనువాదం. ఆకూతికి 2 సోదరులు కలరు. అయినప్పటికీ ఆమెకు జన్మించిన పుత్రుని తనకు పుత్రునిగా ఒసగవలనను ఒప్పందంపై స్వయంభు మనువు ఆమెను ప్రజాపతి రుచికి అర్పించెను. భార్యయగు శతరూపతో సంప్రదించి అతడు ఆ రీతి అనర్చను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అయితే ఏం జరిగిందో చెప్తాను నేను. ఓకే, ఇక్కడ ఆకూతికి 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అదే వాళ్ళ బ్రదర్స్. ప్రియవ్రతుడు, ఉత్తానపాతుడు.
ఆకూతి వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారంటే చెప్తాను. స్వయంభూమనుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు ఇద్దరు కొడుకులు. తర్వాత ఆకూతి, దేవహూతి, ప్రసూతి ముగ్గురు కుమార్తెలు. అయితే ఇద్దరు కొడుకులు ఉన్నారు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయినా కూడా స్వయంభూవ మనువు ఏం చేశారంటే పుత్రికా ధర్మము అనేటువంటి ఒక ధర్మం అనేది ఉన్నది. పుత్రికా ధర్మం అంటే ఏంటంటే ఎవరికైతే కొడుకులు లేరో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కూతురికి ఏం చెప్తారంటే, కూతుర్ని ఎప్పుడైతే పెళ్లి చేస్తారో ఆ పెళ్లి చేసేటప్పుడే ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. మీకు పుట్టబోయేటువంటి కొడుకుని నాకు దత్తతకి ఇవ్వాలి అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే తాతనే మనవుణ్ణి దత్తత తీసుకుంటాడు. దీన్నే పుత్రికా ధర్మం అని అంటారు. అయితే ఇక్కడ మరి స్వయంభువ మనుకి ఆల్రెడీ కొడుకులు ఉన్నారు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కదా. కానీ అయినా కూడా ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేసే ముందే ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. దట్ మీకు పుట్టపోయేటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ పుత్రుణ్ణి మీరు నాకు ఇవ్వవలసి ఉంటుంది, నేను అతన్ని దత్తత తీసుకుంటాను. ఎందుకలా చేశాడంటే ఆయనకి ముందే తెలుసు కృష్ణ భగవానుడు వీళ్ళ ఆకూతి యొక్క గర్భములో పుట్టబోతున్నాడు అని. ఆకూతి గర్భములో దేవాది దేవుడు పుట్టబోతున్నాడు అవతారం కింద. యజ్ఞ అవతారము ఆయన ఆకూతికి పుట్టబోతున్నది అని తెలిసి అంతకుముందే ఆయన ఏం కోరుకున్నాడంటే నాకు దేవాది దేవుడు నా కొడుకు అయి ఉండాలి, నా పుత్రుడు అయి ఉండాలి అనేటువంటి కోరికతోటి ఆయన పుత్రికా ధర్మాన్ని ఆయన చేయడం జరిగింది. ఓకే, సో అది విషయం. ఎస్, నెక్స్ట్ శ్లోకం చదువుతాం. హరే కృష్ణ ప్రభుజీ. చదవ ప్రభుజీ. ఎస్ చదవండి. ప్రజాపతి స భగవాన్ రుచిస్తస్యామజీజనత్ మిథునం బ్రహ్మ వర్చస్వి పరిమేణ సమాధిన. బ్రహ్మ వర్చస్సు కలవాడును ప్రజాపతిలో ఒకడు నాకు రుచి తన భార్య ఆకృతి వలన ఒక పుత్రిని మరి ఒక పుత్రికను పడసెను. హరే కృష్ణ. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడిందంటే ప్రజాపతి స భగవాన్ రుచి తస్యాం అజీజనాత్ మిథునాం బ్రహ్మవర్చస్వి పరమేణ సమాధిన. అంటే రుచి ప్రజాపతి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. రుచి ప్రజాపతికి ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. రుచి ప్రజాపతికి ఆకూతికి పుట్టినది ఇద్దరు పుట్టారు, కొడుకు కూతురు. సో మొట్టమొదటిగా ఇక్కడ ఏం చెప్పారంటే ఆ రుచి ప్రజాపతి బ్రహ్మవర్చస్వి అని చెప్పడం జరిగింది. బ్రహ్మవర్చస్వి అంటే ఆయనకి బ్రహ్మవర్చస్సు అనేది ఉన్నది. బ్రహ్మవర్చస్సు అంటే ఏంటంటే ఆయనకి బ్రాహ్మణులకి ఉండవలసినటువంటి అన్ని సద్గుణాలు ఆయనలో ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంటే బ్రాహ్మణుడు అంటే అది పుట్టుకతోటి వచ్చేటువంటి ఒక టైటిల్ కాదు. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణత్వం ఉండాలి, బ్రాహ్మణులకి సంబంధించినటువంటి గుణాలు వాళ్ళలో ఉండాలి. శమ, దమ, తితీక్ష, శౌచం, భగవంతుడి పైన భక్తి, ఆర్జవము, నిజము చెప్పడము, ఇలాంటివి. అంటే మన మనసుకి పైన ఇంద్రియాలపైన నిగ్రహం ఉండడం, మనసు పైన నిగ్రహం ఉండడం, శుచిత్వముతో ఉండడము, అలాగే చాలా చాలా సింపుల్గా ఉండడము, భగవంతుడి పైన భక్తి కలిగి ఉండడము, ఇప్పుడు నిజమే చెప్పడము, ఇవన్నీ కూడా బ్రాహ్మణులకి ఉండవలసినటువంటి లక్షణాలు. అలాంటి లక్షణాలు ఉంటేనే వాళ్ళని బ్రాహ్మణులు అని మనం పిలవచ్చు. అందుకని కృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే ఇది గుణకర్మ విభాగశః. ఈ 4 వర్ణాలు అనేవి కూడా గుణముల బట్టి కర్మలని బట్టి విభజిస్తామే కానీ పుట్టుకతోటి ఎవరిని కూడా మనం బ్రాహ్మణులు అని చెప్పలేము అని చెప్తున్నాను. అయితే తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, ఈ వేదాలు అనేవి అన్నీ ఉన్నవి ఏంటంటే బ్రాహ్మణులకి ఉన్నటువంటి గుణాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదవగలరు. అంటే మనకి బ్రాహ్మణులకి సంబంధించినటువంటి గుణాలు ఉన్నట్లయితే అప్పుడే మనకి ఆ వేదాలను చదవడానికి ఉండేటువంటి అర్హత, అధికారం అనేది వస్తుంది. లేకపోతే మనకి రాదు అని చెప్తున్నాను. లేకపోతే మనం చదివినా అర్థం కాదు. అంటే మళ్ళా తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనం ఏంటంటే బ్రాహ్మణుల యొక్క గుణాలు ఉండాలి. ఇది పుట్టుకతో వచ్చేటువంటి క్వాలిఫికేషన్ కాదు. అయితే ఏం చెప్తారంటే ఎవరైతే బ్రాహ్మణుల కులములో పుట్టి కానీ బ్రాహ్మణులలాగా వర్తించరు, ఏ విధంగా అయితే బ్రాహ్మణులాగా వాళ్ళ బిహేవియర్ బ్రాహ్మణులా లేకపోతే వాళ్ళని బ్రహ్మ బంధువులు అని పిలవలసి ఉంటుంది. బ్రహ్మ బంధువులు అంటే వాళ్ళు బ్రాహ్మణుల లెవెల్లో ఉన్నట్టు కాదు,
వాళ్ళు స్త్రీ శూద్ర ద్విజ బంధువునాం అని పిలుస్తారు. మహాభారతాన్ని వ్యాస భగవానుడు స్త్రీ శూద్ర ద్విజ బంధువుల కోసం, బ్రహ్మ బంధువుల కోసం రచించారు. ఎవరైతే ఈ బ్రాహ్మణులకు ఉన్నటువంటి గుణాలలో లేరో, అటువంటి గుణంలో లేనటువంటి వాళ్ళ కోసమని మనకి మహాభారతాన్ని వ్యాస భగవానుడు రచించడం జరిగింది. ఎవరైతే వేదాలని అర్థం చేసుకోనేటువంటి తెలివితేటలు ఉండవో, అలాంటి దానికి కావలసినటువంటి గుణాలు లేవో, అలాంటి వాళ్ళ కోసమని వ్యాస భగవానుడు చాలా కరుణతోటి రచించినదే ఈ మహాభారతం. కాకపోతే ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి సమాజంలో దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరికైతే ఈ బ్రాహ్మణత్వము లేదో వాళ్ళు కూడా భాగవతము ఇత్యాది పురాణాలపైన వ్యాఖ్యలను చేస్తున్నారు. అలాంటి వాళ్ళ ప్రవచనాలలో మనకి అందవలసినటువంటి సందేశం అందదు. అలాంటి వాళ్ళు ప్రవచనాలు చెప్తే మనలో రావాల్సినటువంటి మార్పు రానే రాదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎన్నో ప్రవచనాలు చెప్తారు, కానీ ఆ ప్రవచనాలు విన్న తర్వాత మనలో మార్పు అనేది రాదు. మనలో మార్పు రావాలి అంటే ఎప్పుడైతే మనం ఒక క్లాస్ విన్నామో మనలో మార్పు వచ్చింది అంటే చెప్పే వాళ్ళలో ఆ క్వాలిఫికేషన్ ఉంది అని అర్థం చేసుకోవాలి, లేకపోతే లేదన్నట్టు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవండి. చదువుతాను ప్రభుజీ. ఎస్. యస్తయో Yes. పురుష సాక్షాద్ విష్ణు యజ్ఞస్వరూపదృక్ యా స్త్రీ సా దక్షిణాభూతే రంశభూతాపాయిని. ఆకూతికి జన్మించిన ఇరువురు సంతానములో మగ శిశువు సాక్షాత్తుగా దేవదేవుని అవతారమే. అతని నామము యజ్ఞుడు, విష్ణు భగవానుని మరి ఒక నామము. ఆడ శిశువు లక్ష్మీదేవి, విష్ణు పత్ని యొక్క పాక్షిక అవతారము. హరే కృష్ణ ప్రభు. హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ పుట్టినటువంటి మగ పిల్లవాడు ఎవరు అంటే యజ్ఞ భగవానుడు. పుట్టినటువంటి ఆడపిల్ల ఎవరు అంటే దక్షిణ. దక్షిణ ఎవరు అంటే లక్ష్మీదేవి యొక్క అంశ. కాబట్టి ఇక్కడ మనకి ఒక ప్రశ్న రావచ్చు, అదేంటి లక్ష్మీదేవి నారాయణుడు వాళ్ళిద్దరు కూడా ఏ విధంగా అన్నదమ్ముల కింద పుట్టారు? అయితే మనము వాళ్ళని అన్నదమ్ముల కింద అనుకోకూడదు. లక్ష్మీ నారాయణులు వాళ్ళిద్దరు కూడా ఈ భౌతిక ప్రపంచానికి చెందినటువంటి వాళ్ళు కాదు. నారాయణ పరో అవ్యక్తాత్ అంటే నారాయణ భగవానుడు ఈ భౌతిక ప్రపంచానికి చెందినటువంటి వాడు కాదు. ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటువంటి ఆయన స్వామి, అందరికీ స్వామి ఆయన. సో లక్ష్మీ నారాయణుల యొక్క బాంధవ్యం ఏదైతే ఉన్నదో, ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉన్నదో అది నిత్యమైనటువంటిది. అంటే అదేదో ఇవాళ పెళ్లి చేసుకున్నారు తర్వాత పెళ్లి చేసుకున్నారు అలా కాదు. లక్ష్మీనారాయణులు ఎప్పుడూ కలిసే ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసే వచ్చారు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మనము సాధారణమైనటువంటి లెక్కలో చూడకూడదు. ఓహో వీళ్ళు అన్న తమ్ములు అనే లెక్కలో చూడకూడదు. ఓకే, ఇక్కడంతా కూడా మనం ఆ విధంగా చూడకూడదు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే తర్వాత ఆ యజ్ఞ భగవానుడికి దక్షిణతోటి ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే యజ్ఞాన్ని స్వయంభువ మనువు ఆయన దత్తగా తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చెప్పండి. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. చదవండి. నేను చదువుతా. చదవండి, ఎవరైనా చదవండి. ఆనిన్యే స్వగృహం పృత్యా పుత్రం వితతరోచిషం స్వయం భువో ముధాయుక్తో రుచి జగ్రాహ దక్షిణాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ట్రాన్స్లేషన్ చదవండి. యజ్ఞుడడు నామము కలిగిన ఆ సుందరుడగు బాలుని స్వయంభువ మనువు పరమానందముతో ఇంటికి తెచ్చుకొనెను. అతని అల్లుడగు రుచి కుమార్తెను అనగా దక్షిణను తన చెంతనే ఉంచుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏం జరిగింది చూడండి. భగవంతుడే పుత్రుడి కింద పొందినప్పుడు చాలా సంతోషపడి ఉంటుంది ఆకూతి కదా. కాకపోతే ముందే చెప్పి ఉన్నాడు స్వయంభువ మనువు ఏంటంటే నాకు కావాలి, ఆయన యజ్ఞుడు నా మనవడు, నేను ఆయన్ని దత్తక తీసుకుంటానని చెప్తాడు. స్వయంభువ చాలా సంతోషంగా ఆ అందమైనటువంటి పిల్లవాడిని, ఆ యజ్ఞ భగవాను ఆయన తెచ్చుకున్నాడు ఆయన కొడుకు కింద. అయితే ఆయన అల్లుడైనటువంటి రుచి ప్రజాపతి కూతురైనటువంటి ఆకూతి వాళ్ళకి అలాగే ఇంకొక కూతురు కూడా పుట్టింది కదా, మనం చెప్పుకున్నాం కదా, దక్షిణ. లక్ష్మీదేవి యొక్క దక్షిణ. ఆమెని వాళ్ళతోటి ఉంచేశాడు.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యజ్ఞ భగవానుడు ఎవరు యజ్ఞ భగవానుడు అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యజ్ఞ అంటే ఏంటంటే వేదాలకు స్వామి, అంటే అన్ని వేదాలకి పతి, వేదాలకు అన్నిటికీ ఉన్నటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని యజుషాం పతి, అంటే యజ్ఞాల అన్నిటికీ కూడా పతి. యజ్ఞ భగవానుడు అంటే విష్ణుమూర్తి. యజ్ఞో వై విష్ణు అని చెప్పి ఉందండి వేదం. యజుర్వేదం అనేటువంటి ఒక వేదం. ఆ వేదంలో యజ్ఞాలని ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి వివరణ ఉంది. ఏంటి యజ్ఞాలు, ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అంటే, యజ్ఞాలన్నీ ఎందుకు ఉన్నాయంటే మనని పవిత్రీకరణ చేయడానికి యజ్ఞాలన్నీ కూడా భగవంతుడే స్వయంగా ఇచ్చాడు. అంటే ఆ భగవంతుడు మనకి కరుణని ఏ విధంగా ఇచ్చాడంటే ఆ యజ్ఞాల ద్వారా ఇచ్చాడు. ఆ యజ్ఞాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో మనలో ఉండేటువంటి అపవిత్రమైనటువంటి విషయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, మనలో ఉండేటువంటి మలమంతా కూడా వెళ్ళిపోతుంది, అలాగే పవిత్రంగా అవుతాం అనమాట. పవిత్రీకరణకి ఇచ్చినటువంటి ఒక ప్రక్రియ అంటే యజ్ఞం. కాబట్టి భగవద్గీతలో ఏం చెప్పారంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. అంటే మీరు ఎవరైనా కూడా పని చేసేటప్పుడు యజ్ఞములాగా చేయాలి. యజ్ఞం మనం చేసినప్పుడు ఏం చెప్తాము? నమమ ఇదం నమమ, ఇది నాది కాదు. స్వాహ అంటే నేను ఇచ్చేస్తున్నాను, ఇది నాది కాదు అన్నట్టుగా చేయాలి. సో అంటే భగవంతుడి కోసం మనం చేయాలి, భగవంతుడి సంతృప్తి కోసమని మనం పని చేయాలి. అది మంచి పనైనా అయ్యుండొచ్చు, చెడ్డ పనైనా అయ్యుండొచ్చు, పుణ్యమైన అవనివ్వండి, పాపమైన అయ్యండి. అది కనుక మీరు భగవంతుడి ప్రీత్యర్థమై చెయ్యలేదంటే దానికి కర్మ బంధనాలు ఉంటాయి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. భగవంతుడికి యజ్ఞములాగా, యజ్ఞ రూపంలో మనం భగవంతుడికి ఇది యజ్ఞం కింద నా పనిని నేను చేస్తున్నాను, ఆ విధంగా మీరు చేయనట్లయితే భగవంతుడి సంతృప్తి కొరకై అది ఏమవుతుందంటే మనం వాటికి వచ్చినటువంటి కర్మలని అనుభవించాల్సి ఉంటుంది. చేసే ప్రతి పనికి ఒక కర్మ అనేది ఉంటుంది, ఆ కర్మ అనేది మనకు అంటుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యజ్ఞాలన్నీ కూడా ఎందుకున్నాయి, ఈ వేదాలన్నీ కూడా భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు? భగవంతుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. యజ్ఞాలన్నీ కూడా ఇచ్చింది ఎందుకు అంటే భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతుని ప్రేమించేటువంటి అధికారాన్ని పొందడానికి. మనలో పవిత్రీకరణ అయితే కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేం. ఇప్పుడు అదేంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. ఏం చెప్పారంటే ఎవరైతే పుణ్యం చేశారో వాళ్ళు మాత్రమే నా దగ్గరికి రాగలరు, ఎవరైతే పాపం వాళ్ళలో ఎక్కువగా ఉందో వాళ్ళు నా దగ్గరికి రాలేరు అని. మరి పుట్టుకతోటే మనం ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు, మనకు తెలియదు ఏమేం పాపాలు చేసాం కిందటి జన్మల్లో, అవునా? మరి మన భగవంతుడికి ఆకర్షణ మనకి కలగాలి అంటే మరి మనకి పుణ్యం ఉండాలిగా, మన పాపం అంతా పోవాలి కదా. మరి ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? అందుకే యజ్ఞాలను ఇచ్చాడు భగవంతుడు. యజ్ఞాలను ఎందుకు ఇచ్చాడు? మన పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి ఇచ్చాడు. వేదాలను ఎందుకు ఇచ్చాడు? భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఇచ్చాడు. కాబట్టి జీవితంలో మొదటి నుంచి కూడా మన కృష్ణ చైతన్యంలోనే ఉండాలి. అలా చేసినట్లయితే మన గత జన్మ పాపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. తాం కామయానాం భగవాన్ వాహ యజుషాం పతిః తుష్టాయాం తోషమాపన్నో జనయద్వాదశాత్మజాన్. భావము: సర్వయజ్ఞపతియగు భగవానుడు కొంతకాలం పిమ్మట దక్షిణను వివాహమాడెను. ఆమె దేవదేవుని భర్తగా పొందగోరి ఉండెను. ఆమె వలన అతడు 12 పుత్రులను బడిసెను. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. అంటే ఇప్పుడు ఏంటంటే లక్ష్మీనారాయణుల యొక్క వివాహం, లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం మనం చేస్తాం కదా. లక్ష్మీనారాయణ మనం వెంకటేశ్వర స్వామి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం చేస్తాం. శ్రీనివాస కళ్యాణం చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మనకి. అంటే లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం, సీతారాముల కళ్యాణం చేసినప్పుడు మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మనం లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం జరిగింది ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం జరిగింది, తర్వాత వాళ్ళకి 12 పిల్లలు పుట్టారు, 12 కొడుకులు పుట్టడం జరిగింది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఆదర్శమైనటువంటి దంపతులు ఎలా ఉండాలి,
అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలుసుకోవాలండి. ఇక్కడ ప్రభుపాదులు చాలా అద్భుతమైనటువంటి ఒక భాష్యం చెప్తున్నారు. ఆదర్శమైనటువంటి దంపతులు లక్ష్మీ నారాయణుల లాగా ఉండాలి. ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి. అలాగే భార్య ఏ విధంగా ఉండాలి? భార్య ఎలా ఉండాలంటే భార్య ఎప్పుడు కూడా భర్తతోటి సంతృప్తి చెంది ఉండాలి. భర్త కూడా భార్యతోటి సంతృప్తి చెంది ఉండాలి. చాణక్య పండితుడు అయితే ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే గనక భార్యాభర్తలు ఇరువురుగా చాలా సంతోషంగా ఉంటారో ఆ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి నివసిస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలంటే భార్యాభర్తలు కొట్టుకోకూడదు. ఎప్పుడైతే భార్యాభర్తలు కొట్టుకుంటారో ఆ ఇంట్లో మంచి సంతానం అనేది పుట్టదు. అలాగే ఆ మంచి సంతానం పుట్టనప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం అంతా సివిలైజేషన్ అంతా కూడా మనం పాడైపోతుంది. కాబట్టి అసలు ప్రాసెస్ ఏంటంటే భార్య చాలా చక్కగా భర్త యొక్క సేవని చేయాలి. అలాగే భర్త ఏం చేయాలి? చాలా చక్కగా భార్యని చూసుకోవాలి. భార్యకి కావలసినటువంటి భోజనం కానీ, కావాల్సినటువంటి నగదు కానీ, నగలు, బట్టలు అన్ని కూడా కొనించి చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చూసుకోవాలి భర్త. భార్య చాలా చక్కగా వంట వండి చాలా చక్కగా పిల్లలందరినీ చూసుకొని చాలా చక్కగా భర్తని చూసుకోవాలి. ఇది మన వైదిక సంప్రదాయం. ఇలా ఉన్నట్లయితే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. అలాంటి ఇళ్లలో చాలా మంచి పిల్లలు పుడతారు. కాకపోతే దురదృష్టవశాత్తు ఇది కలియుగం, ఇది సత్యయుగం కాదు. కాబట్టి కలియుగంలో ఆదర్శవంతమైనటువంటి భర్తలు లేరు, ఆదర్శమైనటువంటి భార్యలు కూడా లేరు. కాబట్టి ఆదర్శవంతమైనటువంటి సంతానం పుట్టడం లేదు. ఆదర్శవంతమైనటువంటి సంతానం పుట్టడం లేదు కాబట్టి సుఖశాంతులు అనేవి కూడా లేకుండా పోయింది. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి, 7th శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే నేను కృష్ణ. చదువుతాను ప్రభుజీ. చదవండి. తోష ప్రతోష సంతోషో భద్ర శాంతిరిడ స్మృతి ఇద్మః కవిర్విభు స్వహన సుదేవో రోచనోద్విషట్. యజ్ఞుడు దక్షిణ దంపతులకు కలిగిన 12 సంతానమునకు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇద్ముడు, కవి, విభుడు, స్వహ్నుడు, సుదేవుడు, రోచనుడు అని నామకరణము జరిగాయి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ వీళ్ళకి పుట్టినటువంటి పిల్లల పేర్లు కూడా చెప్పుకుంటున్నారు. సో మనం ఇప్పుడే పేర్లు చెప్పుకున్నాము. సో వీళ్ళందరూ కూడా 12 మంది పిల్లలు, 12 మంది పుత్రులు జన్మించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి, 8. హరే కృష్ణ ప్రభుజీ, నన్ను చదవమంటారా? చదవండి. తుషితా నామ తే దేవా ఆసన్ స్వయం భువాంతరే మరీచి మిశ్ర ఋషయో యజ్ఞః సురగణేశ్వరః. స్వయంభూ మనువు కాలమున ఈ సంతానమంతయును తుషితులనడి దేవతలుగా నైరి. మరీచి సప్తఋషులకు అధిపతి కాగా యజ్ఞుడు దేవరాజకు ఇంద్రుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే ఈ స్వయంభువ మనువు ఉన్నటువంటి సమయంలో ఈ కొడుకులందరూ కూడా ఏం జరిగాయి? వీళ్ళందరూ కూడా తుషితులు అనేటువంటి దేవతల కింద అయ్యారట. అయితే మరీచి ఎవరండి? సప్త ఋషులకి కూడా ఆయన నాయకుడు. ఆయన సప్త ఋషులకి నాయకుడైనాడు. తర్వాత యజ్ఞ భగవానుడు ఇంద్రుడయ్యాడు. అంటే స్వయంభువ మనువు అంతరం సమయంలో ఇంద్రుడి పొజిషన్ ఎవరు తీసుకున్నా అంటే యజ్ఞ భగవానుడే ఇంద్రుడి పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చెప్పండి. తొమ్మిది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రియవ్రతోత్థాన పాదౌ మనుపుత్రౌ మహోజసౌ తత్పుత్ర పౌత్ర నృణామనువృత్తం తదంతరం. స్వయంభూ మనువు తనయులకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు గొప్ప శక్తివంతులకు రాజులైరి. ఆ సమయమున వారి పుత్రులు పౌత్రులు ముల్లోకములందు విస్తరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో అయితే ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు ఎవరండి? వీళ్ళు స్వయంభూ మను యొక్క 2 పుత్రులు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఏం చెప్పుకున్నాం అండి? స్వయంభూ మనుకి ఎంతమంది పుత్రులు ఉన్నారు?
ఇద్దరు పుత్రులు ముగ్గురు కుమారులు. ముగ్గురు కూతుళ్ళు. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కొడుకులు, ఆకుతి, దేవహుతి, ప్రసూతి కూతుళ్ళు. అయితే యజ్ఞ భగవానుడు ఆయన ఏం చేశాడు? దత్తత తీసుకున్నాడు. సో ఇప్పుడు ఆయన కూడా కొడుకు కిందనే లెక్క. అవునా? నెక్స్ట్ శ్లోకం చదవండి. ప్రభుజీ చదవమంటారు ప్రభుజీ. చదవండి. దేవహుతి మదాత్తాత కర్ధమాత్మజాం మనుః తత్సంబంధి శృతప్రాయం భవతా గదతో మమ. వత్స ఇదే కదా ప్రభుజీ, 10th కదా? 10th కరెక్ట్. ఓకే ప్రభుజీ. వత్స స్వయంభూ మనువు తన ప్రియపుత్రిక యొక్క దేవహుతిని కర్దమ్మునికి కొసగను. వారిని కూర్చి నేను ఇదివరకే తెలిపి ఉంటిని, నీవు అదెంతయు విని ఉన్నావు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో స్వయంభూ మనువు తన కూతుర్ని దేవహూతిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. దీని గురించి మనం విస్తారంగా విని ఉన్నాం. 3వ స్కందంలో ఏ విధంగా అయితే కర్దమ ప్రజాపతికి స్వయంభూ మను తానే వచ్చి ఆయన ఉన్న ఆశ్రమానికి వచ్చి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు అనే విషయం మనం తెలుసుకున్నాం. తర్వాత వాళ్ళకి కపిల భగవానుడు ఏ విధంగా జన్మించాడు, కపిల భగవానుడు ఆవిర్భవించిన తర్వాత ఆయన కపిల గీతని ఇవ్వడం జరిగింది. అదంతా కూడా విన్న తర్వాత దేవహూతి ఏ విధంగా తన దేహ త్యాగాన్ని చేసి భగవంతుడి ధామానికి వెళ్ళింది, ఇదంతా కూడా మనం విని ఉన్నాం 3వ అధ్యాయం 3వ స్కందంలో. అవునా? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ. చదవమన్నా? చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మనుః ప్రాయచ్యత్ కృత సర్గః త్రిలోక్యాం వితతో మహాన్. ప్రసూతి నామక పుత్రికను మనువు బ్రహ్మతనయుడగు దక్షున కొసగెను. దక్షుడును ప్రజాపతుల్లో ఒకడు. అతని సంతతి వారు ముల్లోకములందు వ్యాప్తి చెంది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే మరి ప్రసూతిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? ప్రసూతిని బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడైనటువంటి దక్షుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. దక్ష ప్రజాపతికి పెళ్లి చేశాడు ప్రసూతి అనేటువంటి కుమార్తెని. అయితే ఈ దక్ష ప్రజాపతి యొక్క ఎవరైతే పిల్లలు వంశం ఏదైతే ఉందో ఈ ముల్లోకాలలో కూడా అందరూ ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ శ్లోకము హరే కృష్ణ. చదవండి. గీతా కుశల మాతాజీ. దమసుతా ప్రోక్త నవబ్రహ్మర్షి పత్నయః తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధమే. కర్దమముని యొక్క 9 మంది కుమార్తెలను గురించి నీకు ఇదివరకే చెప్పబడినది. వారు 9 మంది బ్రహ్మర్షులకు పత్నులైరి. ఆ 9 మంది కుమార్తెల సంతతిని గురించి వివరించదను, ఆలకింపుము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో అయితే కర్దమమునికి ఒక కొడుకు పుట్టాడు, కపిల భగవానుడు. అలాగే 9 మంది కుమార్తెలు కూడా పుట్టడం జరిగింది. ఆ 9 మంది కుమార్తెలకి ఎవరెవరికి ఇచ్చేసారు? బ్రహ్మ ఋషులకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామంట. ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? కర్దమముని దేవహుతి యొక్క సంతానము. అంటే ఇదంతా కూడా స్వయంభువ మను యొక్క వంశమే. అర్థం చేసుకోండి మీరు. స్వయంభువ మను యొక్క కూతురే దేవహుతి. దేవహుతి యొక్క కూతుళ్ళే ఈ 9 మంది కుమార్తెలు. వాళ్ళని కూడా 9 మంది బ్రహ్మర్షులకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క వంశం గురించి మనం చెప్పుకుందాము. ఓకే, నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. చదవండి. పత్ని మరీచేస్తు కళా సుమవే కర్దమాత్మజ కశ్యపం పూర్ణిమానం చ యయోరా పూరితం జగత్. భాష్యం అనువాదం. మరీచిని వివాహమైన కర్దముని తనయయగు కళ ఇరువురు సంతానమును బడసెను. కశ్యపుడు, పూర్ణిమ అనునవి వారి నామములు. వారి వంశస్థులు ముల్లోకములందు వ్యాపించి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఈ కర్దమునికి మరియు దేవహుతికి పుట్టినటువంటి కూతురు పేరు కళ, ఒక ఆవిడ పేరు. ఆ కళని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారంటే మారీచికి ఇచ్చి పెళ్లి చేశారండి. ఆ మారీచి ఎవరని చెప్పుకున్నాం మనం? ఈ సప్తఋషులకి కూడా నాయకుడు. మారీచికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత వాళ్ళకి 2 కుమారులు జన్మించారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కశ్యప, పూర్ణిమ.
మనకి కశ్యప ప్రజాపతి గురించి తెలుసు కదా. కశ్యప ప్రజాపతి గురించి బాగా అందరికీ తెలుసు. కశ్యప ప్రజాపతి జరిగినటువంటి లీలలు కూడా మనకు అన్ని కూడా బాగా తెలుసు. కశ్యప ప్రజాపతి, దితి, అదితి జరిగినటువంటి లీలలు. సో వీళ్ళందరూ కూడా ప్రజాపతులు అనమాట. అంటే వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు వాళ్ళు సంతానాన్ని వాళ్ళు కంటున్నారు. అంటే జనాభాని పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనమాట. జీవుల్ని తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళందరూ కూడా భగవంతుడి ఆజ్ఞ మేరకు. బ్రహ్మదేవుడు ఎందుకు చేస్తున్నాడు? భగవంతుడి ఆజ్ఞ మేరకు. బ్రహ్మదేవుడు తన సృష్టిని చేస్తే బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ మేరకు వీళ్ళందరూ కూడా సంతానాన్ని పెంచుతున్నారు. ఈ ప్రజాపతులందరూ కూడా. కశ్యప, పూర్ణిమ ఎవరు అంటే ఈ కళ అనేటువంటి కూతురు, కర్దమ మరియు దేవహూతికి పుట్టినటువంటి ఒక కూతురు పేరు కళ. ఆవిడ యొక్క కొడుకుల పేర్లు ఏంటంటే కశ్యప, పూర్ణిమ. ఓకే, వాళ్ళ గురించి చెప్పుకుందాం నెక్స్ట్ శ్లోకం. కశ్యప, పూర్ణిమ గురించి. జనరల్గా మన పూర్ణిమ అంటే లేడీస్కి పేరు పెడతాము, పూర్ణిమ జెంట్స్ పేరు. ప్రభుత్వ చదవమంటారు. చదవండి సార్. పూర్ణిమాసూత విరజం విశ్వగంచ పరంతప దేవకుల్యం హరే పాద శౌచాధ్యా భూస్తరిద్ధవ. విదుర, కశ్యపుడు మరియు పూర్ణిమ అను ఇరువురు పుత్రులలో పూర్ణిమ అనువాడు విరజుడు, విశ్వగుడు, దేవకుల్య అనే సంతానమును పడిసెను. ఈ ముగ్గురులో దేవకుల్య అన్నది శ్రీహరి పాదపద్మములను కడిగిన జలమై ఉన్నది. అదియే తదనంతరం ఉన్నత లోకములకు చెందిన గంగా నదిగా మారెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే కశ్యప ప్రజాపతి, పూర్ణిమ వీళ్ళిద్దరు కూడా కొడుకులు. అయితే ఇక్కడ పూర్ణిమకి ఉన్నటువంటి పూర్ణిమ అనేటువంటి పుత్రుడి యొక్క కొడుకుల పేరు చెప్తున్నారు. విరజ, విశ్వగ అండ్ దేవకుల్య కుమార్తె. సో ఈ దేవకుల్య ఎవరు అంటే గంగాదేవి. గంగాదేవినే దేవకుల్య అని కూడా మనం చెప్తాం అనమాట. ఎవరైతే గంగాదేవి ఎవరు? గంగాదేవి అవతరించింది. అవునా, ఆ గంగాదేవి మన గంగ జలంతో భగవంతుడి పాద పద్మాలను కడిగి ఉన్నారు మొట్టమొదటిగా. ఆ గంగాదేవికి ఉన్నటువంటి అధిదేవత గంగాదేవత ఎవరు అంటే ఆవిడే దేవకుల్యాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి. భూలోకానికి వచ్చింది ఈ నీళ్ళేనా ప్రభుజీ? స్వామివారి పాదాలు తగిలి? అవునండి. హరే కృష్ణ. రైట్, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. అత్రేహ పత్యనసూయ త్రిజన్ఘ్నే సుయసః సుతాన్ దత్తం దుర్వాససం సోమమాత్మే స బ్రహ్మ సంభవాన్. చదవండి ట్రాన్స్లేషన్. అత్రిముని భార్యకు అనసూయ సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పాక్షిక ప్రాతినిధ్యము అను యశస్సులగు ముగ్గురు పుత్రులకు జన్మనొసగను. సోముడు బ్రహ్మదేవుని పాక్షిక ప్రాతినిధ్యము, దత్తాత్రేయుడు విష్ణు భగవానుని పాక్షిక ప్రాతినిధ్యం, దుర్వాసుడు శివుని పాక్షిక ప్రాతినిధ్యం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. వెరీ నైస్. ఇక్కడ ఇప్పుడు అత్రి మరియు అనసూయకి జన్మించినటువంటి పిల్లల గురించి మనం చెప్పుకుంటున్నాం అనమాట. అత్రి మరియు అనసూయ వీళ్ళకి ముగ్గురు కొడుకులు పుట్టారండి. సోముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు. సోముడు మనకు తెలుసు. అలాగే దత్తాత్రేయుడు, సోముడు అంటే సోమ భగవాన్, చంద్రుడు. దత్తాత్రేయ భగవానుడు. అవునా. దూర్వాసుడు అనే ఋషి, దూర్వాస ఋషి చాలా మనకి లీలలో వింటూ ఉంటాం. చాలా కోపంగా ఉంటుంది ఆయనకి. అంబరీషుడు లీలలో దూర్వాస కదా. దత్తాత్రేయ భగవానుడు. ఎస్. అయితే వీళ్ళల్లో ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు యొక్క అంశ కింద వాళ్ళు వచ్చారు ఒక్కొక్కళ్ళు కూడా. సోముడు ఎవరు అంటే బ్రహ్మదేవుడి యొక్క అంశ. దత్తాత్రేయుడు ఎవరు? విష్ణుమూర్తి యొక్క అంశ. దూర్వాసుడు ఎవరు? శివుడి యొక్క అంశ. ఇక్కడ ఏం చెప్పారంటే శ్లోకంలో దత్తం దూర్వాసం సోమం ఆత్మేశ బ్రహ్మ సంభవాన్. ఆత్మ ఈశ బ్రహ్మ సంభవాన్ అంటే ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం. అప్పుడప్పుడు మనం అనుకోవచ్చు, మీరు ఆత్మ అనేటువంటి పదానికి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయండి. సంస్కృతం అనేటువంటి భాష చాలా చాలా అద్భుతమైనటువంటి భాష. ఒక్క పదానికి ఎన్నెన్నో మీరు మీనింగ్స్ తేవచ్చు. ఆత్మ అనేటువంటి మీనింగ్ ఒక్కొక్క కాంటెక్స్ట్ బట్టి దాని అర్థం అనేది మనం నిర్ణయించాల్సి ఉంటుంది. ఓకే,
ఆత్మానాం రిపురాత్మనః అంటే ఆ శ్లోకంలో భగవద్గీతలో ఆత్మ అంటే మనస్సు, ఇంకో చోట ఆత్మ అంటే జీవాత్మ, ఒక చోట ఆత్మ అంటే మనిషి, ఒక చోట ఆత్మ అంటే శరీరం కూడా అయి ఉండొచ్చు. ఆత్మ అంటే ఆత్మనే కాదు, ఆత్మ అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఆత్మ ఈశ బ్రహ్మ అన్నప్పుడు ఆత్మ అంటే పరమాత్మ విష్ణు భగవానుడు అని అర్థం. ఈశ అంటే శివుడు, బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. అయితే ఈ అనసూయకి మరియు అత్రి ఋషికి పుట్టినటువంటి ముగ్గురు కుమారులే దత్తాత్రేయుడు, దూర్వాసుడు, సోముడు. అయితే ఇక్కడ మనం వీళ్ళ గురించి మనం చక్కగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆత్మ అన్నప్పుడు ఇక్కడ ఆయన దేవతల కింద రాడు. దత్తాత్రేయుడు దేవతల యొక్క లెక్కలో రాడు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ, విష్ణుమూర్తి యొక్క ఆయన అంశ కాబట్టి ఆయనని మనము ఇతరు జీవులతో కానీ దేవతలతో కానీ మనం కంపేర్ చేయకూడదట. అయితే ఎందుకు అలాగా అంటే విష్ణు భగవానుడు అందరికీ తండ్రి. పితాహమస్య జగత్తో మాతాదాత పితామహ అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు కదా. ఇంకా అహం బీజ ప్రదపిత, అందరికీ తండ్రిని నేనే అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే విష్ణు భగవానుడు అందరు జీవులకి కూడా తండ్రి అట. బ్రహ్మదేవుడికి కూడా తండ్రి విష్ణుడు, విష్ణుమూర్తి. శివుడికి కూడా తండ్రి కిందనే లెక్క, ఎందుకంటే బ్రహ్మదేవుడి నుంచి శివుడు వచ్చాడు కాబట్టి రుద్ర రూపంలో, రుద్రుడి కింద. కాబట్టి విష్ణుమూర్తి అందరికీ తండ్రి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ, అందరిలో ఉన్నటువంటి ఆత్మ. ఇప్పుడు మన శరీరానికి ఒక ఆత్మ ఉంది, జీవాత్మ. మరి ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఆత్మ ఎవరు అంటే పరమాత్మ. అయితే మనమందరం కూడా భగవంతుడి యొక్క అంశలము. ఓకే, అంశలము, విభిన్న అంశలం. ఇది వేరే రకమైనటువంటి అంశం. రెండు రకాలైనటువంటి అంశాలు ఉంటాయండి. ఇది వరాహ పురాణంలో చెప్పారన్నమాట. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క అవతారానికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఒక కేటగిరీ అనేది ఉంటుంది అనమాట. 800 కొన్నిటిని స్వాంశ అంటాము, కొన్నిటిని విభిన్న అంశ అంటాం. అంటే భగవంతుడి యొక్క అంశలమే మనం కూడా, అవతారాలు కూడా అంశలే. మరి మనకి అవతారానికి తేడా లేదా? మనం కూడా అవతారాలమా? ఇప్పుడు నేను చాలా చెప్పుకోవచ్చా? తేడా ఉంది. మన అనుగుణ ఆయన విభువు. మనం చెప్పలేం. నేను ఒక అవతారాన్ని అని చెప్పుకోవచ్చా? నేను చెప్పుకోను. అసలు పొరపాటు. నేను అవతారాన్ని, ఇది నా లీల అని చెప్పుకోవడానికి వీల్లేదు, తప్పదు. ఎందుకంటే ఎస్, ఎందుకంటే స్వాంశ విభిన్నాంశ అని రెండు ఉంటాయండి. స్వాంశ అంటే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు తత్వం ఏదైతే ఉన్నదో, విష్ణు తత్వానికి సంబంధించినటువంటి అవతారాలన్నీ కూడా స్వ అంశలు. ఇక్కడ యజ్ఞ భగవానుడు స్వ అంశ, అలాగే దత్తాత్రేయుడు కూడా స్వ అంశ, కపిల భగవానుడు కూడా స్వ అంశ. ఓకేనా? కానీ విభిన్న అంశ అంటే విష్ణుతత్వం కాదు. విభిన్న అంశ అంటే జీవులం, మనము. మమైవాంశో జీవభూతే జీవలోక సనాతన, కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అందరూ జీవులు కూడా నా యొక్క అంశనే అని. కానీ ఆ అంశంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. వరాహపురాణం చెప్తున్నది విభిన్న అంశ, స్వాంశ అని. మనం స్వాంశలం కాదు, విభిన్న అంశలము. స్వాంశలం అంటే విష్ణు భగవానుడి యొక్క తత్వం, విష్ణు తత్వాన్ని స్వాంశలం. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ అంటే రాముడు, పరశురాముడు, వీళ్ళందరూ కూడా 22 అవతారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వాంశం, మనం విభిన్న అంశం. డిఫరెన్స్ ఏంటి? విభిన్న అంశకి స్వాంశకి డిఫరెన్స్ ఏంటి? చాలా సింపుల్ డిఫరెన్స్. విభిన్న అంశాలు మాయ చేత కప్పబడతాయి, స్వ అంశ మాయ చేత ఎప్పుడు కప్పబడదు. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మాయ చేత మనం కప్పబడి ఉన్నామా లేదా? ఇంకా మాయ చేత కప్పబడి ఉన్నాం కాబట్టి మనమందరం కూడా విభిన్న అంశాలు. భగవంతుడితో మనం కూడా నిత్యానాం చేతనానాం, మనము నిత్యమే, భగవంతుడు నిత్యమే. మనకి చైతన్యం ఉంది, భగవంతుడు కూడా చైతన్యం ఉంది. కానీ మనకి భగవంతుడు తేడా నిత్యానాం అంటే నిత్యముగా ఉండేటువంటి జీవులలో నిత్యుడు ఎవరు అంటే జన్మ లేనటువంటి భగవంతుడు. ఆ భగవంతుడే నిత్యానాం. అందరికీ ఉన్నటువంటి చైతన్యం, మనలో చైతన్యం ఉంది, మన శరీరానికి సంబంధించిన చైతన్యం మనలో ఉంది. కానీ అన్ని శరీరాలకి సంబంధించిన చైతన్యం ఏమిటి అంటే భగవంతుడి చైతన్యమే, చేతనానాం. కాబట్టి ఇది జీవులు విభిన్నాంశాలు, విష్ణుతత్వము స్వ అంశ. ఇక్కడ మనం చెప్పుకునేది దత్తాత్రేయుడు భగవానుడు గురించి చెప్పుకుంటున్నాం. దత్తాత్రేయ భగవానుడు విభిన్న అంశక, ఆయన స్వ అంశ.
విష్ణుమూర్తి. అయితే జీవులు, మరి జీవులట ఒక ముఖ్యమైన విషయం, మనకి ఎంత కష్టాన్ని మనం అనుభవిస్తామో అంతగా మరి ఎంత కష్టాన్ని మనం అనుభవిస్తే మనకి ఎంత మాయ ఉన్నది అంటే, మనకి ఎంత మనం ఎంత అజ్ఞానంలో ఉంటే మనకి అంత మాయ ఎక్కువగా ఉంటుంది. ఎంత మాయ ఎక్కువగా ఉంటే అంత కష్టపడతామండి. దాని అర్థం ఏంటంటే, ఏ జీవుడైతే తామసికమైనటువంటి గుణాలలో కింద ఉన్నటువంటి గుణాలలో ఉంటారో వాళ్ళకి కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది బతికి ఉండడమే. యాక్చువల్గా చెప్పాలంటే అది తామసికమైనటువంటి వాళ్ళకి. మీరు ఎంత సాత్వికంగా ఉంటే మీరు అంత సంతోషంగా, అంత సుఖంగా ఉండగలరు. మీరు ఎంత రాజసికంగా ఉంటే కూడా అంత సంతోషం లేదు. రాజసికంలో కూడా సంతోషం లేదు. ఇక తమస్సు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు సంతోషంగా ఉండడానికి సాధ్యమే పడదు. కాబట్టి ఈ కృష్ణ చైతన్యం అనేటువంటి మార్గం ఏదైతే ఉందంటే, ఇది ఏం చేస్తుందంటే మనలో ఉండేటువంటి ఈ తమస్సుని, రజస్సుని తీసేస్తుంది. తదా రజస్తమో భావో అని చెప్పుకుంటుంది శ్రీమద్ భాగవత శ్లోకం. అంటే రజస్సు తమస్సుని తీసేస్తుంది శ్రీమద్ భాగవతం వినడం వల్ల. ఈ శ్రీమద్ భాగవత శ్లోకాలని నిత్యం భాగవత సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే రజస్తమో గుణాలు వెళ్ళిపోతాయి. రజస్తమో గుణాలు వెళ్ళిపోయాయంటే సితం సత్వే ప్రసీదతి, అప్పుడు సత్వగుణంలోకి వచ్చేస్తాం. సత్వగుణంలోకి వచ్చామంటే అప్పుడు సుఖంగా ఉంటుంది అనమాట. సత్వగుణంలో సుఖంగా ఉంటుంది. మనకు కూడా ఈ కొంచెం మీకు అనుభవం ఉండే ఉంటుంది ఖచ్చితంగా. మీరు కృష్ణ చైతన్యానికి రాకన్నా ముందు ఎలా ఉండింది, కృష్ణ చైతన్య మార్గం లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉంది, మీరు జపం చేయక ఉన్న ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది. అప్పుడు మనకి ఏదో చాలా ఇబ్బందిగా, ప్రతిరోజు ఒక స్ట్రగుల్ లాగా అనిపించేది. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాబట్టి ఇది కృష్ణ చైతన్య మార్గం అంటే. ఈ విధంగా కృష్ణ చైతన్య మార్గంలో మనం ఉండాలంటే ఏ విధంగా అంటే, వేదాంత సూత్రాలు చెప్పారండి. బ్రహ్మము గురించి చెప్పారు. అలాగే బ్రహ్మము కూడా అంతా బ్రహ్మమే, నిజమే. ఆ సర్వం కలుయిదం బ్రహ్మ. కానీ ఆ బ్రహ్మముకి కూడా కేటగిరీస్ అనేవి ఉన్నాయి, గ్రేడేషన్ అనేది ఉన్నది. ఇప్పుడు భగవంతుడు కూడా బ్రహ్మము, పరబ్రహ్మమే. జీవుడు కూడా బ్రహ్మమే, జీవుడు. కాకపోతే ఆయన పరబ్రహ్మం. అలా చూసినట్టయితే ప్రకృతి, భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క సృష్టి, అది కూడా బ్రహ్మమే. కాకపోతే అది వేరే రకమైనటువంటి బ్రహ్మం. అంత బ్రహ్మమే, కానీ అన్ని ఒక రకమైనటువంటి బ్రహ్మం కాదు. అది అర్థం చేసుకోవాలి మనం. విష్ణు స్వ అంశ అంటే విష్ణు తత్వము అంటే ఏ విధంగా అయితే, ఒక దీపమున మీరు ఆలోచించారు. ఒక పెద్ద దీపం ఉందనుకోండి, చాలా వెలుగు, పెద్ద వెలుగు ఉన్నది. అది ఆ వెలుగు 100% ఆ వెలుగు కనుక ఉంటే అది కృష్ణ భగవానుడు. అంటే 100% వెలుగు ఉన్నటువంటి బ్రహ్మము ఏదైతే ఉందో పరబ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు. అలాగే అందులో పాక్షికమైనటువంటి వెలుగు మనలో కూడా ఉంది. మనం కూడా ఒక చిన్న దీపం లాంటి వాళ్ళం. అంటే ఆ 100% ఉన్నటువంటి వెలుగు ఉన్నటువంటి ఆ దీపంతో కంపేర్ చేస్తే మన వెలుగు కొంచెం తక్కువ, చాలా తక్కువ యాక్చువల్గా. అయితే ఎంత తక్కువ అని దాని గ్రేడేషన్ కూడా దానికి చెప్పారు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు, అలాగే పరమశివుడు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, పరమశివుడు. శ్రీకృష్ణ భగవానుడు అయితే 100% అని మన గోస్వాములు నిర్ణయించి చెప్పారు. 100% వాళ్ళలో వెలుగున్నది. అదే విష్ణుతత్వానికైతే 94%. విష్ణుతత్వానికి సంబంధించినటువంటి ఏ అవతారమైనా, విష్ణుమూర్తి అయినా 94%. కృష్ణ భగవానుడు 100%. శివతత్వము 84%. 84% వాళ్ళలో ఇది మొత్తం తేజస్సు అనేది ఉన్నది. బ్రహ్మదేవుడిలో 78%. బ్రహ్మదేవుడు 78%. అయితే జీవులందరూ కూడా బ్రహ్మదేవుడు లాగా ఆ కేటగిరీకి చెందిన వాళ్ళం. మనం బ్రహ్మదేవుడి కేటగిరీకి చెందిన వాళ్ళం, అంటే జీవులం మనం. కాకపోతే మనకి బ్రహ్మదేవుడికి 78% ఉంటే మనకి 78% ఉండదు. మ్యాక్సిమం 78% వరకు మనకి రాగలదు అని అర్థం జీవుడికి. అంతకన్నా మనకి మించి రాదు. ఏ జీవుడు కూడా 78% మించలేడు. అలాగే 84% ఓన్లీ శివుడికి మాత్రమే ఉంటుంది, శివుడికి మాత్రమే ఉంటుంది. అదే విష్ణుతత్వానికి 94%. కానీ శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయనలో 100% ఆయన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయనలో షడైశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటాయి. ఇంకా ఆయనలో ఇంకా అద్వితీయమైన విషయాలు ఉంటాయి.
ఓకే, ఇంకా అందులో చాలా ఉన్నాయి. ఇంకా లీలా మాధురి, వేణు మాధురి అని చాలా అద్భుతమైనటువంటి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బ్రహ్మములో ఉన్నటువంటి డిఫరెన్సెస్, కేటగిరీస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి శ్లోకం నుంచి, దత్తాత్రేయ భగవానుడు ఆయన డైరెక్ట్గా స్వ అంశ, విష్ణుమూర్తి యొక్క స్వ అంశ. కానీ దూర్వాసుడు, సోముడు వాళ్ళు మాత్రము అంశలు మాత్రమే. వాళ్ళు వేరే రకమైనటువంటి విభిన్న అంశాలు, శివుడికి బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి విభిన్న అంశాలు. సో మనం దూర్వాసుడిని కానీ సోముడిని కానీ భగవంతుడి కింద మనం పూజించలేము. కానీ దత్తాత్రేయుడు భగవానుడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ. విదుర ఉవాచ హరే కృష్ణ. అత్రే గృహే అందరూ సురశ్రేష్ఠ స్థితి ఉత్పత్తి అనంత హేతవః కించిత్ చికీర్షవ జాత ఏతత్ ఆఖ్యాహి మే గురో. అది వినిన పిమ్మట విదురుడు మైత్రేయుని ఇట్లు ప్రశ్నించెను, ఓ గురుదేవా, సమస్త జగత్తుకు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు ఏ రీతి అత్రిముని ఇంట సంతానంగా వెలిసిరి? ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఏ విధముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా అత్రిముని యొక్క సంతానం కింద వచ్చారు అనేటువంటి ప్రశ్న విదురుడు మైత్రేయుడిని అడగడం జరిగింది. ఓకే, సో కాబట్టి మనం తెలుసుకోవాలన్నమాట, ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే చాలా గొప్ప పర్పస్ ఏదో ఉండాలి. లేకపోతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రావడం అంటే సామాన్య విషయమా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే పిల్లల కింద పుట్టారంటే చాలా అద్భుతమైన విషయం. ఎందుకు అలా వచ్చారు అని అడుగుతున్నారు. అప్పుడు మైత్రేయుడు విదురుడికి ఈ విధంగా సమాధానం చెప్పాడు. కొంచెం చెప్తానండి. ఇప్పటివరకు ఎవరు చదవలేదు, నాకు ఎవరు ప్రభుజీ చెప్తున్నారు. హరే కృష్ణ, చెప్పండి, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు చదవని వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. ఓకే ప్రభు. హరే కృష్ణ. ఎవరు చదువుతారు? నాకు ఎవరు ప్రభుజీ చెబుతా అన్నారు? హరే కృష్ణ ప్రభుజీ, చిన్న సందేహం. చెప్పండి మాతాజీ. అది మరి ఇప్పుడు బ్రహ్మ నుంచే శివుడు ఉద్భవించాడు కదా, మరి శివుడికి ఎక్కువ శక్తి ఉండి బ్రహ్మకి తక్కువ శక్తి ఉండటం మంచి ప్రశ్న అడిగారు. శివుడు బ్రహ్మదేవుడి నుంచి వచ్చినట్లయితే మరి శివుడికి ఎందుకు ఎక్కువ శక్తి ఉన్నదని. యాక్చువల్గా శివుడు ఆయనకు ఉన్నట్టు ఆయన శివతత్వం, ఆయన వేరే తత్వం. ఆయన బ్రహ్మదేవుడి నుంచి వచ్చినా కూడా ఆయన జీవుడి కింద చూడలేం. ఆయన జీవుడు కాదు. బ్రహ్మ నుంచి వచ్చాడు కానీ ఆయన జీవుడు కాదు. ఆయన బ్రహ్మదేవుడి యొక్క స్టేటస్లో కాదు, ఆయన కన్నా ఎక్కువ, బ్రహ్మదేవుడి కన్నా ఎక్కువ శివుడు. ఓకేనా? సో ఆయన మనం బ్రహ్మదేవుడితో కంపేర్ చేయలేం. బ్రహ్మదేవుడి కన్నా గొప్ప శివుడు. కానీ అలా వచ్చినప్పుడు ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఆయన వచ్చినప్పుడు ఆ విధంగా వచ్చాడు అంతే. ఓకే, రీజన్ అనేమి ఉండదా ప్రభు? ఏంటి మాతాజీ? ఎందుకు అని రీజన్ ఏమి ఉండదా? ఎందుకు రీజన్ అంటే ఇంకా రీజన్ ఏం చెప్తామంటే ఇంకా శివుడు, విష్ణువు అనేది పాలు పెరుగులాగా కదా. పాలు ఏ విధంగా అయితే పెరుగు కింద మారుతుందో భగవంతుడే ఆయన శివుడి కింద వస్తాడు అంటే ఈ లయం చేయడానికి. కాబట్టి ఆయనకి బ్రహ్మదేవుడి కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది. అంటే లయకారుడు, ఆయన లయకారుడు కాబట్టి ఆయనకి ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఆయన జీవుడు కాదు. జీవుడికి మాయ కప్పి ఉంటుంది, మొదటి విషయము. రెండో విషయం ఏంటంటే జీవుడు మళ్ళా జన్మలు తీసుకుంటూ ఉంటాడు, కర్మలను అనుభవిస్తూ ఉంటాడు. అవన్నీ కూడా శివుడికి వర్తించవు. ఓకే, అలాగే. హరే కృష్ణ. ఆయన తత్వమే వేరు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. స్వాంశ కాదు కదా ప్రభుజీ? ఆయన స్వ అంశ కాదు. ఆయన స్వాంశ కాదు. ఆయన స్వాంశ అని చెప్పలేము. మనం శివుని స్వాంశ అని మనం. ఆయన కూడా అంశనే కానీ స్వాంశ కాదు. హరే కృష్ణ. చదవండి. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ ఎస్ సత్యవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రహ్మణ చోదిత సృష్ట. మైత్రేయ వాచ 17 ప్రభుజీ. బ్రహ్మణ చోదిత సృష్ట అత్రిబ్రహ్మ విధాంబరః సహ పత్న్యాయ యయా వృక్షం కులాద్రిం తపసి స్థితః. మైత్రేయుడు పలికెను, అనసూయను వివాహమైన పిమ్మట అత్రిముని ప్రజా సృష్టికి బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు తపస్సు చేయటకి ఆ దంపతుల వృక్ష పర్వతమున ఎగిరి.
హరే కృష్ణ. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే బ్రహ్మదేవుడు అత్రి మునికి తన వంశాన్ని అభివృద్ధి చేయమని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం మేరకు ఆయన తపస్సు చేయడానికి వెళ్ళాడట. రిక్షప్ అనేటువంటి ఒక పర్వతానికి వెళ్ళి తపస్సు చేసేవాడు. సో అప్పట్లో వాళ్ళందరూ కూడా తపస్సులు చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక మంచి సంతానం కలగాలి అని వాళ్ళు తీవ్రమైనటువంటి తపస్సులు చేసేవాళ్ళు. అంటే ఒక మంచి సంతానం కలగడం అనేది ఎంత ముఖ్యమైన విషయమో ఆలోచించండి. అంటే ఒక తన బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు చేస్తున్నాను, నేను ఒక భగవంతుడికి సంబంధించినటువంటి ఒక పనిని నేను చేస్తున్నాను అనే విధంతో వాళ్ళు ఆ పవిత్రమైనటువంటి భావనతోటి వాళ్ళు ఆ సంతానోత్పత్తిని చేసేవాళ్ళు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి, 18. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తస్మిన్ ప్రసూనస్తబక పలాశోక కాననే వార్భిః స్రవద్భిరుద్ధస్తే నిర్వింధ్యాయః సమంతతః. అనువాదం: ఆ పర్వత లోయలలో నిర్విద్య నామక నది ప్రవహించుచుండెను. ఆ నదీ తీరం యొక్క అశోక వృక్షములు మరియు పలాశ పుష్పభరిత వృక్షములు కలవు. జలపాతం యొక్క మధుర ధ్వని ఎల్లప్పుడూ వినవచ్చును. ఆ సుందర ప్రదేశమునకు దంపతులు ఇరువురు ఏగిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రాణాయామేన సంయమ్య మనోవర్షశతం మునిః అత్తిష్టతేకపాతేన నిర్ద్వందో అనిల భోజనః. ఆ ముని ప్రాణాయామం ద్వారా మనస్సును ఏకాగ్రపరచను. ఆ రీతిని సమస్త ఆసక్తిని నిగ్రహించి వాయుభక్షణం చేయుచు ఒంటి కాలిపై అతడు 100 సంవత్సరముల కాలము నిలిచి ఉండెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఆయన ఒంటి కాయ పైన నుంచొని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఓకే, ప్రాణాయామం చేశాడు. నెక్స్ట్ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ఎన్నో అధ్యాయం ప్రభుజీ? 4వ స్కందం. 4వ స్కందం 1వ అధ్యాయం 20వ శ్లోకం చదవండి. నెక్స్ట్ ఎవరు చెబుతారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. 19 కదా ప్రభుజీ? 20. ఓకే. శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః ప్రజామాత్మ సమామహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. ఎవ్వారిని నేను ఆశ్రయించితునో ఆ జగన్నాథుడు దయతో తన వంటి పుత్రుని నా కొసగుగాక అని అతడు చింతింపదొడగెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. తప్యమానం త్రిభువనం. అక్కడ నెక్స్ట్ దీనికి చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జగదీశ్వర శరణం తం ప్రపద్యే అహం య ఏవ జగదీశ్వర. అంటే ఇప్పుడు నేను జగదీశ్వరుడికి శరణాగతి పొందుతున్నాను, కానీ మీ ముగ్గురిలో నేను ఎవరు జగదీశ్వరుడు అని తేల్చుకోలేకపోతున్నాను అని చెప్పాడు అనమాట. ఓకే, ఆయనకి పర్టికులర్గా ఎగ్జాక్ట్గా ఆయనకు తెలియదు. ఆయనకి దేవాది దేవుడు ఎవరో ఆయన రావాలి అని ఆయన కోరుకున్నాడు అనమాట. ఓకే, అయితే ఆయనకి పర్టికులర్గా అత్రి మునికి కరెక్ట్గా తెలియదు ఈ ముగ్గురులో ఎవరు దేవాది దేవుడు అని. కానీ ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అయి ఉంటారు మాత్రం గ్యారెంటీగా తెలుసు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఒకళ్ళు అయి ఉండాలని మాత్రం కంపల్సరీగా తెలుసు, కానీ ఎవరు అనేది ఐడియా లేదు ఆయనకి అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ భాష్యంలో. అయితే ఎందుకంటే భగవంతుడు అంటే జన్మాది యస్య యతః, అంటే జన్మ ఆది, అంటే సృష్టి స్థితి లయము మూడింటికి కూడా కారణభూతుడైనటువంటి వాడే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి భాగవతంలో ఉన్నటువంటి మొదటి శ్లోకమే మనకి చూసినట్లయితే ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతః ఇతరతస్థ అని శ్లోకం స్టార్ట్ అవుతుంది. అప్పుడు భాగవతంలో మొట్టమొదటి శ్లోకమే చెప్తుంది అనమాట, జన్మ ఆది అస్య, అంటే సృష్టి స్థుతి లయకి మూడిటికి కూడా కారణం శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణ అవతారములే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తున్నాను. అయితే అందులో మరి కృష్ణుడే విష్ణుమూర్తి, కృష్ణుడి యొక్క స్వ అంశనే విష్ణుమూర్తి, కాబట్టి కృష్ణుడు విష్ణుమూర్తి ఒకటే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అక్కడ.
కాబట్టి ఇక్కడ దత్తాత్రేయుడు దేవాది దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొట్టమొదటిగా వచ్చారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట. అయితే ఈయనకి భగవంతుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు, భగవంతుడు ఏంటి ఆయన నామం ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నాడు. కానీ ఎవరైతే ఆ భగవంతుడు ఉన్నాడో రావాలి అని కోరుకుంటున్నాడు. అయితే ఇలాంటి భక్తి దీన్ని ఏమంటారంటే అంటే మనకి నాకు భగవంతుడు ఎవరో తెలీదు, కానీ నేను ఆ భగవంతుడిని పూజిస్తున్నాను అంటే వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారన్నమాట. చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని చ భరతర్షభ. 4 రకములైనటువంటి జనాలు భగవంతుడి యొక్క శరణాగతి పొందుతారు. ఆర్తులు, అర్థాన్ని అర్థించేటువంటి వాళ్ళు, జిజ్ఞాసులు, అలాగే ఆర్తో అర్థాచి జిజ్ఞాసి జ్ఞాని. ఈ 4 కూడా భగవంతుడి యొక్క శరణాగతిని పొందుతారట. సో కాబట్టి ఈ 4 రకాల వాళ్ళు ఎవరంటే వీళ్ళు శుద్ధ భక్తులు కాదు. ఓకే, అలాగే ఇక్కడ కూడా అత్రిముని జిజ్ఞాస కిందకి వస్తారా ప్రభుజీ? ఎవరండి? అర్థార్థి అని కూడా చెప్పవచ్చు, అర్థార్థి అని కూడా అనుకోవచ్చు, అర్థార్థి అనుకోవచ్చు. ప్రభుజీ ఇప్పుడు వీరు తెలుసుకోవాలనే తపనలో ఉన్నారు కదా, పరతత్వ జ్ఞానము అలా అనుకోకూడదా? 4th కేటగిరీ కాదా ప్రభుజీ? అయిండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అయిండకపోవచ్చు, ఎందుకంటే ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయనకి ఏమి జిజ్ఞాస ఉండుండవచ్చు, 2 చెప్పొచ్చు. సరే, అర్థార్థి జిజ్ఞాసు 2 అనుకుందాం. మేబీ ఇక్కడైతే లేదు భాష్యంలో, కానీ మేబీ అర్థార్థి జిజ్ఞాసు అని 2 కూడా అనుకోవచ్చు. అయితే ఒక కోరికతోటి చేస్తున్నాడు, దేవదేవుడు పుట్టాలని ఆ కోరికతో చేస్తున్నాడు. అండ్ జిజ్ఞాస ఉన్నదా అంటే జిజ్ఞాస ఉన్నదని ఎప్పుడు చెప్తామంటే ఆయనకి సమాధానం దొరికి ఉండుంటే బాగుండేది, బట్ జిజ్ఞాస అని కూడా అనుకోవచ్చు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. కోరికతో ఉన్నప్పుడు రజోగుణం అన్నట్లే కదా ప్రభుజీ? అవునండి, ఒక సత్వగుణం రకమైనటువంటి కోరిక అది. ఎస్, రైట్. సో ఆయనకి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చాలా అద్భుతమైన విషయం రాశారు రూపాల ద్వారా, భాష్యాన్ని మీకు చెప్తాను. అత్రిముని దేవాది దేవుడు లాంటి కొడుకు కావాలని కోరుకున్నాడు, కానీ దేవాది దేవుడే కొడుకు కింద కావాలని కోరుకోలేదు. శ్రీకృష్ణ భగవానుడే నాకు కొడుకు కింద రావాలి అని కోరుకున్నట్లయితే అది శుద్ధ భక్తి అవుతుంది. ఈ విధంగా అయితే ఇప్పుడు యశోద లేకపోతే దేవకి వాళ్ళందరూ కూడా దేవాది దేవుడే భగవంతుడు నాకు కొడుకు కింద కావాలని కోరుకున్నట్టు వాళ్ళని శుద్ధ భక్తుల కేటగిరీలో చెప్తారు. కానీ ఇక్కడ అత్రిమునిని శుద్ధ భక్తుడు అని మనం చెప్పలేము అని ఇక్కడ చెప్పి ఉన్నారండి. ఎందుకంటే ఈ కోరిక ఏదైతే ఉందో ఆయన అడిగింది అలాంటి భగవంతుడు లాంటి కొడుకు కావాలి, కానీ భగవంతుడే అని చెప్పలేదు. కాబట్టి ఈయనని మనం శుద్ధ భక్తుడు కాదు, ఈయనకు ఉన్నటువంటి కోరిక భౌతికమైనటువంటి కోరిక అని ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 21 చదవండి. తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నినా నిర్గతేన మునేర్మూర్ధ్న సమీక్ష ప్రభవస్త్రయః. ఆ కఠోరముగ తపస్సునందు అత్రిముని నెలకొని ఉన్నప్పుడు ప్రాణాయామం వలన అతని శిరము నుండి ప్రజ్వరిల్లుడు అగ్ని వెలువడెను. ముల్లోకాధిపతులు అగ్నిని కాల్చిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్పారంటే అత్రిముని చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేసినప్పుడు ఏం జరిగిందంట, అక్కడ చాలా మంటలన్నీ కూడా వచ్చాయన్నమాట. చూసేసరికి అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా తెలిసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను చేస్తున్నాను, నేను ప్రాణాయామం చేస్తున్నాడు. ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే అలాగా ఒక వేడి అనేది వస్తుంది అనమాట. ఆయన అంతగా చేశాడనమాట ఆ ప్రాణాయామాన్ని. ఆయన అలా పరమాత్మ పైన ధ్యానం చేస్తూ ప్రాణాయామాన్ని చేసినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అందరికి కూడా వేడి తెలిసి వచ్చింది అనమాట. బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి, శివుడికి అందరికి కూడా ఈ తాపం ఏదైతే ఉందో ఆ తపస్సు నుంచి వచ్చినటువంటి తాపం అంతా కూడా వాళ్ళందరికీ కూడా తెలిసి వచ్చింది. అప్పుడు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ కిందకు వచ్చారన్నమాట. ఇప్పుడు వచ్చి వాళ్ళు దర్శనం ఇస్తారు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తున్నారు దర్శనం ఇవ్వడానికి. ఓకే, నెక్స్ట్ లో కొంచెం నెక్స్ట్ మీరు చదవండి. ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళని స్టార్ట్ చేయండి. ఓకే. అప్సరోముని గంధర్వ సిద్ధ విద్యాధరో రగై వీతాయమాన విమాన యశసస్తాదాశ్రమ పదం యయుః
అప్పుడు అప్సరసలను గంధర్వులను సిద్ధులను విద్యాధరులను నాగులను వెంట నిడుకొని త్రిమూర్తులు అత్రిముని ఆశ్రమమును చేరిరి. ఆ విధంగా వారు వచ్చింది కదా బాబు మెడిసిన్. ముని ఆశ్రయమున ప్రవేశించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, అందరు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఇక్కడ ఏం చెప్పారండి, ఎప్పుడైతే కనుక ఆయన ప్రార్థనలు చేసిన తర్వాత, ఆయన తపస్సు చేసిన తర్వాత ఏం జరిగిందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు నాగులు వీళ్ళందరూ కూడా ఆశ్రమానికి వచ్చేసారు. ఓకే, అది ఇక్కడ విషయాలు చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవంతుని ప్రార్థిస్తామో, భగవంతుని ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే అందరూ వస్తారు. మనకి అప్పుడప్పుడు డౌట్ వస్తుంది అనమాట, నేను ఇప్పుడు సపోజ్ విష్ణుమూర్తిని కృష్ణుని పూజిస్తే మరి మిగతా దేవతలకైనా కోపం వస్తుందేమో అని. అలా కాదు. ఇక్కడ ఆయన దేవుడిని పూజిస్తే ఏం జరిగింది, విష్ణుమూర్తితో పాటు బ్రహ్మ మరియు బ్రహ్మదేవుడు శివుడు ఇద్దరు కూడా వచ్చేసారు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవాదేవుడిని మనం ఆశ్రయం తీసుకుంటామో, ఆయన జగన్నాథుడు, జగత్తుకే నాథుడు కాబట్టి, ఆయన పరమాత్మ కాబట్టి, ఆయన ప్రసన్నుడైతే అందరూ కూడా ప్రసన్నులు అవుతారు. బ్రహ్మదేవుడు శివుడు కూడా చాలా ప్రసన్నంగా వచ్చారట. అందుకోసమని ఆయనతో పాటు విష్ణుమూర్తితో పాటు వచ్చారు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి, 23. హరే కృష్ణ ప్రభుజీ. ఇందాక చదువుతాను, రాజలక్ష్మి మాత చదవండి. తత్ప్రాదుర్భావ సంయోగ విద్యోతి తమనా ముని ఉత్తిష్టన్నేక పాదేన దదర్శ విబుదర్శభాన్. ఒంటికాలపై నిలిచి ఉన్న త్రిమూర్తులు తన ఎదుట ప్రత్యక్షమగుటను గాంచినంతనే మిగిలి మొదమందెను. వారి దర్శనము చే పరమ సంతోషాంతరంగుడైన అతడు అతి కష్టమైనప్పటికీ ఏకపాదమున వారిని సమీపించెను. హరే కృష్ణ ప్రభు. ఆయన ఒంటికాల పైన తపస్సు చేస్తున్నాడు, అలాగే ఇంకా ఉన్నాడు. ఆ ఒంటికాలు ఉన్నట్టు తపస్సుని ఇంకా విడిచిపెట్టలేరు. అలాగే కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థనలు ఇప్పుడు చేస్తున్నాడు. ఓకే, ప్రార్థన చేస్తాడు. నెక్స్ట్ శ్లోకం చదవండి, 24. ప్రణమ్య దండవద్భూమా ఉపతస్థేర్హణాంజలిః వృషహంస సుపర్ణస్థాన్ స్వైః స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్. వృషభము, హంస, గరుడును వివిధ వాహనములపై ఆసీనులైన వారును హస్తములందు ఢమరకము, కుశగ్రాసము, చక్రము వంటి తమ తమ చిహ్నములను దాల్చిన వారును అగు త్రిమూర్తులను అతడు ఆ పిదప ప్రార్థింపదొడగెను. అతడు వారికి సాష్టాంగ దండ ప్రణామమును ఆచరించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదండి, దండవత్ ప్రణామం, దండవత్ ప్రణామం. దండవత్ అంటే ఇక్కడ వచ్చి చూడండి, ప్రణమ్య దండవత్ భూమా ఉపతస్థేర్హాంజలి వృషహంస సుపర్ణస్థాన్ స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్. అద్భుతమైన శ్లోకం చూడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క దర్శనం, ఆయన దండవత్ ప్రణామం అంటే ఒక దండం ఏ విధంగా అయితే పడిపోతుందో, ఒక కర్రను మీరు విడిచిపెట్టినట్లయితే టక్కుమని పడిపోతుంది కిందకి. అదేవిధంగా మనం ఎప్పుడైనా కూడా గురువులను చూసినప్పుడు, గొప్ప వాళ్ళని చూసినప్పుడు, మనం ఇలాగా భగవంతుడిని చూసినప్పుడు దండవత్ ప్రణామం చేస్తాం. సో అలా ఒక కర్ర పడిపోయినట్టుగా పడిపోయాడు అన్నమాట, నమస్కారం చేయడానికి వాళ్ళందరికీ కూడా. విష్ణుమూర్తి ఏమో గరుడ పైన ఉన్నాడంట, గరుడ వాహనుడు విష్ణుమూర్తి. బ్రహ్మదేవుడు హంసవాహనుడు. అది శివుడైతే వృషభము పైన ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే చేతిలో, శివుడి చేతిలో డమరుకం ఉందంట, విష్ణుమూర్తి చేతిలో ఏముందంట, చక్రం ఉందంట, సుదర్శన చక్రం. మరి బ్రహ్మదేవుడి చేతిలో ఏముందంట, కుశగ్రాసం ఉన్నది. రైట్. ఓకే, నెక్స్ట్ 25 శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. కృపావలోకేన హంస అస్వదనేన నోపలంబితాన్ తద్రోచిషా ప్రతిహతే నిమీల్య మునిరక్షిణి. తన ఎడ త్రిమూర్తులు కృపాదృష్టి కలవారగుటను గాంచి అత్రిముని మిగుల ముదముందెను. వారి దేహ తేజముచే కన్నులు మిరుమిట్లు గొల్పగా కొంత తడువు అతడు నేత్రములను మూసికొనెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాళ్ళ నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి వచ్చినటువంటి తేజస్సు ఆయన చూడలేకపోయాడు. అంత వెలుగు వచ్చేసిందంట. ఆ వెలుగు ఆయన కాసేపు కళ్ళు మూసేసుకున్నాడు అనమాట. ఇంత వెలుగు వచ్చేసిందని. సో ఆ విధంగా అనమాట. సో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నారంట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉన్నారంట. నెక్స్ట్ శ్లోకం.
నెక్స్ట్ శ్లోకం ఉంది, ట్రాన్స్లేషన్ చదవండి. పెద్ద కాన్సెప్ట్ శ్లోకం 26, 27 ట్రాన్స్లేషన్ మాత్రం, అనువాదం మాత్రం చదవండి అంటే చాలు. హరే సరే కృష్ణ ప్రభుజీ. కానీ కానీ అతని చిత్తం అది వరకే త్రిమూర్తుల ఏడు ఆకర్షితమైనందున ఏదో విధముగా చైతన్యము తిరిగి పొంది ముకుళిత హస్తుడై మధుర వచనములతో ఆ లోకాధీశులను వినుతింపదాగెను. అత్రిముని ఇటు ప్రార్థించిన, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా, జగత్తు యొక్క సృష్టి స్థితి లయము కొరకు ప్రతి యుగమునందును వర్ణించే రీతి వివిధ గుణములను ఆశ్రయించి మీరు 3 రూపములను అవతరించితిరి. మీ ముగ్గురికి నేను వందనములను అర్పించుచున్నాను. మీరు ఎవరిని నా ప్రార్థన చే నేను పిలిచితునో దయచేసి తెలియచేయుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నానండి ఆయన, నేను పూజ చేసినప్పుడు జగదీశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన రావాలి అని నేను పూజ చేశాను, కానీ మీరు ముగ్గురు వచ్చేసారు. మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 గుణాలకు సంబంధించినటువంటి అవతారాలు, గుణ అవతారాలు అని కూడా. త్రిమూర్తులు ఎవరండి? గుణ అవతారాలు. సత్వగుణానికి సంబంధించింది బ్రహ్మదేవుడు, సత్వగుణానికి సంబంధించింది విష్ణుమూర్తి, రజోగుణానికి సంబంధించింది బ్రహ్మదేవుడు, తమగుణానికి సంబంధించి శివుడు. మీరు ముగ్గురు కూడా వచ్చి ఉన్నారు. ఈ 3 గుణాలకు సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు సృష్టి స్థితి లయంలోని కూడా మీరు చేస్తున్నారు. కాబట్టి ఈ మీ ముగ్గురులో ఎవరిని నేను ఆరాధించానో నాకు దయచేసి చెప్పండి అని అడుగుతున్నాడు అనమాట. ఎవరు అంటే ఆయనకి ఇంకా స్పష్టంగా తెలియదు ఎవరు దేవాది దేవుడు వీళ్ళ ముగ్గురులో అనేటువంటి ఆ స్పష్టత, ఆ క్లారిటీ అనేది అత్రిమునికి లేదంట. ఓకే, అది చూడండి నెక్స్ట్. ప్రభుజీ జగదీశ్వరుడని అన్నారు కదా ప్రభు, జగదీశ్వరుడిని వేడుకుంటున్నానని. అప్పుడు మరి వీళ్ళు ముగ్గురు ఎందుకు వచ్చారు అంటే, సారీ అట్లా ముగ్గురు వచ్చేసారు. అదే ప్రభుజీ, అదే చెప్తారు ఇప్పుడు. నెక్స్ట్ ఆన్సర్ చూడండి, చెప్తాను ఇప్పుడు. అదే క్వశ్చన్ ఇక్కడ, ఎందుకు వచ్చారు. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రధానై చిత్తీకృత ప్రజననాయ కథంను యూయం అత్ర గతాస్తనుభృతాం మనసో అపి దూరా ధృత ప్రసీదత మహానిహ విస్మయో మే. అతనిని బోలిన పుత్రునే కోరుచు, భగవానుని నేను పిలిచి తిని, కేవలము దేవదేవునే నేను తలచియుంటిని. అతడు మానవుని మానసిక కల్పనకు పరుడైనప్పటికీ మీ ముగ్గురు ఇచ్చటకు ఎరుదెంచిరి. ఎందులకై మీరు ఇచ్చటకు ఏతెంచిరో నాకు తెలియజేయుడు. ఈ విషయంలో నేను మిగుల విస్మృతుడనై ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాధవ్. చాలా అద్భుతంగా వస్తుంది ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఆయన అడుగుతున్నారు అప్పుడు ప్రశ్న, నేను దేవాది దేవుడిని ప్రార్థించాను, దేవదేవుడిని ప్రార్థిస్తే మీరు ముగ్గురు వచ్చారు. కాబట్టి మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు అనేది నాకు అర్థమే కావడం లేదని అంటున్నాడు అనమాట ఆయన. ఓకే, సో చాలా ఆశ్చర్యపోతున్నాడు. మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు, దేవాది దేవుడు అంటే మీరు ముగ్గురు ఎందుకు వచ్చారని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయ ఉవాచ ఇతి తస్య వచః శ్రుత్వా త్రయస్తే విభుదర్షభః ప్రత్యాహుస్లక్నయా వాచా ప్రహస్య తం ఋషిం ప్రభో. మైత్రేయుడు ఇట్లు పలికెను. అత్రిముని ఆ రీతిగా పలుకుటను వినినంతట త్రిమూర్తులు మందహాసము చేసి మృదు వచనములతో ఇట్లు సమాధానం వస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతసి. 30 శ్లోకం చదవండి. ఇందాక ఎవరు చదువుతాం అనుకున్నారు, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. శ్లోకం చదవమంటారా? చదవండి. దేవా ఊచుః యదా కృతస్తే సంకల్పో భావ్యం తేనైవ నాన్యదా సత్యం కల్పస్యతే బ్రహ్మాన్ యద్వై ధ్యాయతి తే వయం. త్రిమూర్తులు అత్రిమునితో ఇట్లు పలికిరి, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు పూర్ణ సంకల్పుడువు. ఆ కారణమున నీవు నిశ్చయించినట్లుగానే జరుగును, కాని పేరుగా కాదు. నీవెవ్వరిని ధ్యానించుచుండివో అతడే మేమందరము, కనుకనే మేమందరమును నీ చెంతకు అరుదెంచితిమి. హరికృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆయన అత్రిముని అది ఆయన కొడుకుగా కావాలనుకుంది భగవంతుడినే, కానీ అది భౌతికమైన కోరిక ఎలా అవుతుంది ప్రభుజీ? అది మనం ఇంకా అంటే భగవంతుడు లాంటి కొడుకు కావాలని కోరుకున్నాడు కాబట్టి, భగవంతుడే కావాలని కోరుకోలేదు కాబట్టి అంటున్నారు ఇక్కడ. భగవంతుడు లాంటి అన్న ఆయన అన్న ఒకటే కదా? కాదు, తేడా ఉంటుంది, అందులో కొంచెం తేడా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ ఆచార్యుడు. భగవంతుడు లాగా అంటే భగవంతుడు లాగా ఉండాలి కానీ భగవంతుడు కాదు అన్నట్టుగా, ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ దట్ ఆయన కోరుకున్నాడు. కావాలి అని కోరుకోలేదు. అది కూడా ఆధ్యాత్మికమే కదా ప్రభుజీ.
అది ఆధ్యాత్మికం కాదు అంటున్నారు, ఒక రకంగా భౌతికం అని. అంటే భగవంతుడిలాగా గొప్పవాడై ఉండాలను అలా ఆ విధంగా ఏ విధంగా నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, బట్ ఆ విధంగా అయితే అంటున్నారు ఇక్కడ. ఓకే ఓకే ప్రభుజీ. కృష్ణ. ఎస్. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు చాలా చక్కమైనటువంటి చక్కటి దృఢ సంకల్పంతో తపస్సు చేశారు కాబట్టి మేము ముగ్గురం వస్తున్నాం. నువ్వు ఎవరైతే పూజించావో, ఏ దేవుడిని అయితే పూజించామో మేమందరం ఆ దేవుడే అని చెప్తున్నారు. అంటే ఇందులో ఎటువంటి తప్పనేది లేదు. ఎందుకంటే ఆయన స్పష్టంగా ఆయన క్లారిటీ లేదు, అత్రిమునికి ఎవరు దేవుడు అనేటువంటి క్లారిటీ ఆయనకి లేదు. యాక్చువల్గా మనం చూసినట్లయితే మహావిష్ణువు నుంచి బ్రహ్మాండాలు అన్నీ కూడా వస్తున్నాయి. బ్రహ్మాండాలు బయటికి వస్తున్నాయి. తర్వాత ఏం జరుగుతుంది, మహావిష్ణువు నుంచి గర్భోదకశాయి విష్ణువు వచ్చి ఆ బ్రహ్మాండం లోపలికి వెళ్ళడం జరుగుతుంది, అవునా? తర్వాత ఆ గర్భోదకశాయి విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు వస్తున్నాడు, అవునా? అలాగే క్షీరోదకశాయి విష్ణువు ఎవరు? పరమాత్మ. కాబట్టి క్షీరోదకశాయి విష్ణువు ఆయన యొక్క ఆజ్ఞ వల్ల ఓకే బ్రహ్మదేవుడు శివుడు కూడా ఈశ్వరుల కింద మనం అనుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎందుకు అలాగా? విష్ణుమూర్తి ఈశ్వరుడు, ఎందుకు? ఆయన ఈ జగదీశ్వరుడు. అంటే ఇప్పుడు జగదీశ్వరుడు ఎవరు అనేటువంటి ప్రశ్న ఇక్కడ. జగత్ ఈశ్వర అన్నాడు ఆయన. జగత్ ఈశ్వర, జగత్తుకి ఈశ్వరుడు, జగదీశ్వర. జగత్ అంటే ఏంటి? ఈ భౌతిక ప్రపంచము. జాయతే గచ్చతే ఇది జగత్. భౌతిక ప్రపంచానికి ఈశ్వరుడు ఎవరు? సో భౌతిక ప్రపంచానికి ఈశ్వరుడు ఎవరు? గర్భోదకశాయి విష్ణువు, క్షీరోదకశాయి విష్ణువు, మహావిష్ణువు. ఎందుకు? ఆయన స్థితిని చేస్తున్నాడు కాబట్టి, ఆయన మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఇక్కడ ధర్మాన్ని, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ధర్మాన్ని నిలబెట్టి ఉన్నాడు కాబట్టి, ఆయన మెయింటెనెన్స్ చేస్తున్నాడు కాబట్టి విష్ణుమూర్తి జగదీశ్వరుడు అని కూడా చెప్పవచ్చు. మరి బ్రహ్మదేవుడు సృష్టిని చేస్తున్నాడు. ఆ బ్రహ్మదేవుడు సృష్టిని చేసి ఆ సృష్టిలో ఉండేటువంటి జీవులందరినీ కూడా నింపుతున్నాడు. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా జగదీశ్వరుడే కదా, కాదంటారా? అంటే ఒక రకంగా ఆలోచించినట్లయితే మరి బ్రహ్మదేవుడిని మించినటువంటి జీవుడు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? చెప్పండి. మనకి వేదాలని భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇచ్చాడు, మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు వేదాలు. బ్రహ్మదేవుడి ద్వారా మనకి వేదాలు వచ్చాయి. అంటే మనం బ్రహ్మదేవుడి ద్వారా మన జ్ఞానాన్ని పొందాం. కాబట్టి బ్రహ్మదేవుడు గురువుతో సమానం కాబట్టి గురువుని మనం భగవంతుడితో సమానంగా చూస్తాం. కాబట్టి బ్రహ్మదేవుడిని కూడా జగదీశ్వర అని పిలవచ్చు. ఎందుకంటే చతుర్ముఖ బ్రహ్మ, ఈ భౌతిక ప్రపంచం అనేది ఈ చతుర్ముఖ బ్రహ్మకి ఇవ్వబడింది సృష్టికి. ఆయన సృష్టి చేస్తున్నాడు. సృష్టి చేసిన తర్వాత ఆయన కొడుకులకి ఆయన ఆదేశాన్ని ఇస్తున్నాడు. అంటే ప్రజాపతులకి, వాళ్ళందరికీ కూడా, ఋషులందరికీ కూడా ఇక్కడ సంతానాన్ని ఉత్పత్తి చేయమని చెప్తున్నాడు. కాబట్టి ఆయన కూడా జగదీశ్వరుడు అని చెప్పవచ్చు. మరి పరమశివుడు ఆయన లయకారకుడు, ఆయన లయాన్ని చేస్తున్నాడు కదా. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రపంచం అంతా దాన్ని మొత్తం అంతా లయం చేయాలి. లయం చేసిన తర్వాతే మళ్ళీ ఇంకో కొత్త ప్రపంచం కూడా వస్తుంది. కాబట్టి ఆయన లయం చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని కూడా మనం జగదీశ్వరుడు అని పిలవచ్చు. ఇక్కడ ఆయన అత్రిముని స్పెసిఫిక్గా చెప్పలేదు, బ్రహ్మదేవుడు కావాలా, విష్ణుమూర్తి రావాలా, శివుడు రావాలా అని చెప్పలేదు. కాబట్టి ముగ్గురు వచ్చేసారు. నీకు దేవాది దేవుడు లాంటి కొడుకు కావాలని కోరుకున్నావు కాబట్టి మేము ముగ్గురం వచ్చేసామన్నారు అన్నమాట. సో ఎందుకు అంటే భగవంతుడి, కృష్ణ భగవానుడి యొక్క 3 గుణ అవతారాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సో కాబట్టి వీళ్ళలో మనము ఒక రకంగా ఇది అభేద తత్వం. వాళ్ళలో ఒక రకంగా మనం భేదం చూడకూడదు, ఒక రకంగా భేదం చూడాలి. ఎందుకు అభేదం మనం అనుకుంటున్నామంటే అందరూ కూడా జగత్తుకి వాళ్ళు ఈశ్వరులే కదా, వాళ్ళందరూ ఈ జగత్తును నడిపిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరిని మనం ఆరాధిస్తామో మనం ఆ లోకాలకు వెళ్తాం. ఓకే, ఇప్పుడు కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితృన్యాంతి పితృవ్రత. అంటే మీరు కనుక ఒక పర్టికులర్ దేవుణ్ణి కనుక మీరు పూజించినట్లయితే మీరు ఆ దేవుడి యొక్క లోకానికి మాత్రమే వెళ్తారట. ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తే ఆ దేవుడి యొక్క లోకానికి వెళ్తాం. అదే మనం పితృవ్రత అంటే పితృదేవతల యొక్క ఆరాధన చేస్తే ఏం జరుగుతుందంటే పితృలోకాలకు వెళ్తాం. కానీ కృష్ణ భగవానుడి యొక్క ఆరాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మనము
ఎక్కడికి వెళ్తాము? కృష్ణలోకానికి వెళ్తాం, గోలోక బృందావనానికి వెళ్తాం, అది వైకుంఠానికి వెళ్తాం, కృష్ణ భగవానుడి యొక్క లోకానికి వెళ్తాం. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే అత్రిమునికి దేవాది దేవుడు ఎవరు అనేటువంటి క్లారిటీ లేదు. కాబట్టి ఆయనకి క్లారిటీ లేదు కాబట్టి ముగ్గురు వచ్చేసారు. ఎవరైతే జగదీశ్వరుడు జగదీశ్వరుడు అన్నాడు కాబట్టి నేను కూడా జగదీశ్వరుడు, నేను జగదీశ్వరుడు, ఈయన కూడా జగదీశ్వరుడు, ముగ్గురు జగదీశ్వరులే. కాబట్టి ముగ్గురు వచ్చేసారు. వాళ్ళు మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ ఉన్నాడు. హెడ్ రండి అని చెప్పాం అనుకోండి, ఏ హెడ్? 3 హెడ్స్ వచ్చేసారు. ఓకే, అలా రైట్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారు. చేస్తాను నెక్స్ట్. తస్మాదంసభూతాస్తే ఆత్మజాలోకమిశ్రుతా భవితారోగ్న భద్రం తే విశ్రప్స్యంతి చ తే యశః. మా అంశలతో నీకు పుత్రులు కలగగలరు. మేము నీ శుభమును వాంఛించు వారము కనుక ఆ పుత్రులు నీ యశస్సును లోకమంతయు విస్తరింప చేయుదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎవరైతే నీకు పుట్టబోయేటువంటి కొడుకులు మా యొక్క పాక్షికమైనటువంటి అంశలు, వాళ్ళు మా యొక్క అంశలు, వాళ్ళే పుడతారు అని, మా అంశలే పుడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ శ్లోకం 37. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ముః సురేశ్వరాః సభా జితాస్తయో సమ్యగ్దం పత్యోర్మి శతోస్తతః. ఆ విధంగా అత్రిమునికి వరదానమొసగిన పిమ్మట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురును ఆ దంపతులు గాంచుచుండగా అచ్చటి నుండి అదృశ్యమయ్యారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. నెక్స్ట్ శ్లోకం 33. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. సోమో భూత్ బ్రహ్మణో హంసేన దత్తో విష్ణోస్తి యోగవీత్ దుర్వాసా శంకరస్యాంశో నిబోధాంగిరస ప్రజాః. పిమ్మట బ్రహ్మదేవుని అంశ వలన వారికి చంద్రుడు జన్మించను, విష్ణు అంశ వలన మహాయోగియకు దత్తాత్రేయుడు జన్మించను, శివుని అంశ వలన దుర్వాసుడు జన్మించను. ఇక అంగీరసుని పలువురు పుత్రులను గురించి ఆలకింపును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో అంగీరసురుడి యొక్క పుత్రుల గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇవాళ మనం చాలా అద్భుతమైన విషయాల గురించి చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం అంటే మనువు యొక్క వంశ చరిత్ర గురించి మనం చెప్పుకున్నాం అన్నమాట. అవునా? స్వయంభువ మను, అలాగే ఆయనకి పుట్టినటువంటి సంతానం గురించి మనం చెప్పుకున్నాం. అవునా? ప్రియవ్రతుడు, ఉత్తానపాతుడు, తర్వాత ఆకుతి, దేవహుతి, ప్రసూతి, ఆకుతి సంతానం గురించి మనం చెప్పుకున్నాం. ఆకుతికి పుట్టినటువంటి సంతానం యజ్ఞ మరియు దక్షిణ, తర్వాత యజ్ఞ భగవానుడికి పుట్టినటువంటి సంతానం గురించి మనం చెప్పుకున్నాం. అవునా? తర్వాత మనం అలాగే దేవహూతికి పుట్టినటువంటి సంతానం కళ, ఆవిడ ఏ విధంగా మరీచిని పెళ్లి చేసుకుంది, మరీచిని పెళ్లి చేసుకున్న తర్వాత కశ్యప ప్రజాపతి, పూర్ణిమ కొడుకులు పుట్టారు. ఆ పూర్ణిమ నుంచి వచ్చేటువంటి కొడుకుల గురించి మనం విన్నాం. సో అలాగే మనం అత్రి మహర్షి అనసూయకి పుట్టినటువంటి ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తుల యొక్క అంశలు పుట్టడం జరిగింది. త్రిమూర్తుల యొక్క అంశలైనటువంటి దత్తాత్రేయుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు మరియు దూర్వాసుడు, వీళ్ళు ముగ్గురు కూడా త్రిమూర్తుల యొక్క అంశలు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏ విధంగా అయితే అత్రిముని ఏ విధంగా తపస్సు చేశాడు, జగదీశ్వరుడు నా పుత్రుడు, జగదీశ్వరుడు లాంటి పుత్రుడు నాకు కావాలని కోరుకున్నాడు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు వచ్చేసారు అని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీమద్ భాగవతంలో ఉన్న సబ్జెక్టే అది, పరతత్వం సబ్జెక్ట్ అనేది. పరతత్వం అంటే మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోత్తం సూత్రే మణిగణారివ. అంటే కృష్ణ భగవానుడిని మించినటువంటి తత్వం ఇంకేది లేదు. ఓకే, ఆయననే సృష్టి స్థితి లయకి కూడా కారణం కృష్ణ భగవానుడు. జన్మాద్యస్యత అని చెప్పడం జరిగింది. సృష్టి స్థితి లయకి కూడా కారణం కృష్ణ భగవానుడు. ప్రత్యక్షంగా స్వ అంశ ద్వారా కానీ, విభిన్న అంశ ద్వారా కానీ, గుణావతారాల ద్వారా కానీ భగవంతుడు మనందరినీ కూడా చల్లగా చూస్తున్నాడు. ఓకే,
సో ఈ విషయాన్ని మనం అంతా కూడా చాలా చక్కగా తెలుసుకున్నాము. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు చిన్న సందేహం ప్రభుజీ. చెప్పండి. దత్తాత్రేయ పాది మనము చూసినప్పుడు అంటే ఇక్కడ విష్ణుతత్వం లాగా చెప్పారు, తర్వాత శివతత్వమును బ్రహ్మతత్వం వేరేగా చూపించారు మనకి ఇక్కడ దుర్వాసుడు చంద్రుడు. మన మామూలుగా చూసే దత్తాత్రేయ ఫోటో చూస్తే ముగ్గురు ఉన్నట్టు చూపిస్తారు కదా ప్రభుజీ, 3 తలకాయలు ఉన్నట్టు చూపిస్తారు కదా, ఇటు శివుడు అట్లా ఉన్నట్టు. అదేంటి ప్రభుజీ? ఇంకో స్టోరీ అట్లా ఉండేది కదా. దత్తాత్రేయుల్లో 3 అంశాలు ఉన్నాయని కూడా చెప్తారు మాతాజీ. దత్తాత్రేయ స్వామిలో 3 అంశాలు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడి యొక్క అంశం కూడా ఉంది, విష్ణుమూర్తి యొక్క అంశం కూడా ఉన్నది, అలాగే శివుడి యొక్క అంశం కూడా ఉన్నది. కానీ దత్తాత్రేయుడు విష్ణు తత్వము అని చెప్పబడి ఉన్నది. ఓకే, ఇలా కూడా చెప్తారు కదా ప్రభుజీ. ముగ్గురు పిల్లల్ని చేసి ఆమె వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు వాళ్ళని చిన్న పిల్లల్ని చేసి ఆమె వాళ్ళు ఉన్న దాని వల్ల ఆ విధంగా ముగ్గురు అనసూయ కథ కూడా ఉన్నది. అవునవును, అది కూడా ఉంది కదా. రకరకాల పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి. అదే అదే అంటే ఇప్పుడు ఆ పురాణాన్ని కూడా నోటీస్ లోకి తీసుకోవాలి కదా ప్రభుజీ. అందులో ఉన్నది కూడా ముగ్గురు పిల్లల్ని చేసింది కూడా అది కరెక్టే కదా. తీసుకోవచ్చు. మనం తీసుకోవచ్చు. అన్ని కూడా భగవంతుడికి సంబంధించినటువంటి పరమార్థ శాస్త్రం అని ఉంటదండి. పరమార్థ శాస్త్రం అని ఒకటి ఉంటది. పరమార్థ శాస్త్రాలు అంటే ఏంటంటే భక్తికి సంబంధించిన శాస్త్రాలు. ఎదురైతే దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ రూప గుణ లీలల గురించి చెప్తారో, ఎంతవరకు చెప్తారో అంతవరకు గ్రహించవచ్చు. ఆ పార్ట్ వరకు గ్రహించవచ్చు మన అందులో అనమాట. ఏ పురాణంలో అయినా కూడా దేవాది దేవుడి గురించి చెప్పేటువంటి పార్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆయన యొక్క గొప్పతనం, ఆ పార్ట్ని మనం చక్కగా గ్రహించవచ్చు. సాత్వికమైనటువంటి పార్ట్ అనమాట. ఓకే, అలాగే. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. ఎంత మందిని ఇంట్రొడ్యూస్ చేస్తారు ఈవేళ. వీళ్ళందరినీ కూడా మనం తలుచుకుంటేనే మనకి ఒక ఎఫెక్ట్ అనేది మనలో ఉంటుంది అనమాట. మనకి తెలియదు ఏం జరుగుతుంది, డిఫరెన్స్ ఏంటనే. వినడం వల్ల శ్రవణంలోనే ఆ స్పెషాలిటీ ఉందన్నమాట. మనలో ఉండేటువంటి ఆ చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. చైతన్యంలోనే కొంచెం మార్పు వచ్చినట్లుగా అనిపిస్తుంది మనకి. మన చైతన్యంలో మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒకసారిగా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క దర్శనం అయినట్టుగా అనిపిస్తుంది కదా. అవును అవును ప్రభుజీ. అదే నిజమే ప్రభుజీ. అసలు ఆయన కూడా ఇప్పుడు పూర్ణిమకు పుట్టిన వాళ్ళు కూడా దేవకుల్య ఒక నదిగా ఉన్నది అంటే, పుట్టినది కూడా నదిగా ఉన్నది అంటే నదిలాగా అంటే నదికి దేవత, అది దేవత, నదికి అది దేవత, నదికి అది దేవత, గంగాదేవి. అలాగే. చాలా బాగుంది. ఓకే, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది ప్రభుజీ మాకు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఓకే, సైతే ఇక్కడ స్టాప్ చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు, ప్రణామాలు.